वागीशाद्या सुमनसः सर्वार्थानाम् उपक्रमे यन्नत्वा कृतकृत्या स्युः तन्नमामि गजाननम्। शरदिन्दुविकासमन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीमुपासे। शरदिन्दुसुन्दररुचिश्चेतसि सा मे गिरां देवी अपहृत्य तमः सततमर्थानखिलान् प्रकाशयतु। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। गोवर्धनधरं वन्दे गोपालं गोपरूपिणं गोकुलोत्सवमीशानं गोविन्दं गोपिकाप्रियम्। श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव। श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव। हे नाथ नारायण वासुदेव। हे नाथ नारायण वासुदेव। गोपाल कृष्ण भगवान की जय। गौरी शंकर भगवान की जय। नमः पार्वती पतये हर हर महादेव हर। ప్రాతస్మరణీయులు అనంత శ్రీ విభూషితులు దక్షిణామ్నాయ పీఠాధీశ్వరులు జగద్గురు సార్వభౌములు శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు తత్కరకమల సంజాతులు జగద్గురువులు శ్రీ విధుశేఖర భారతీ స్వామివార్ల చరణారవిందాలకు అనేక సాష్టాంగ ప్రణామాలను సమర్పించుకుంటూ పరమ పావనమైనటువంటి పురుషోత్తమ మాసంలో పురుషోత్తమ మాసానికి సంబంధించిన మహాత్మ్యాన్ని గురించి చెప్పుకున్న తరువాత భాగవతంలోని భాగవతోత్తముల యొక్క చరిత్రను గురించి కూడా చెప్పుకుంటూ ఉన్నాం. అటువంటి భాగవతోత్తముల కథా ప్రవచన చేయబోయేటువంటి మనందరినీ, శ్రవణం చేసేటువంటి మీ అందరినీ ఆ భగవంతుడైనటువంటి వాసుదేవుడు రక్షించుగాక. భాగవతంలో వచ్చినటువంటి మహాత్ములు కీర్తింపబడ్డటువంటి పరమ భాగవతోత్తములు ఉన్నారో వాళ్ళంతా కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసంలో భగవన్నామాన్ని కీర్తించి భగవద్ అనుగ్రహానికి పాత్రులైనారు. అందుకని పరమ భాగవతోత్తముల యొక్క కథలను వినడం వలన ఆ భాగవతోత్తముల యొక్క జీవన శైలిని చక్కగా తెలుసుకొని మనం కూడా వాళ్ళ వల్ల ఎందుకు ప్రవర్తించకూడదు అనేటువంటి భావం ఏర్పడి ప్రవర్తించి ఆ భగవద్ అనుగ్రహానికి పాత్రులను కావాలి అనే ఉద్దేశమే ఈ భాగవతోత్తముల యొక్క కథాశ్రవణం, కథా ప్రవచనానికి సంబంధించిన ముఖ్య ఉద్దేశం అనే విషయాన్ని మనమంతా కూడా గమనించాలి. సామాన్యంగా లోకంలో ఏమి వాడుక ఉన్నది అనంటే, భగవంతుడు మానవులమైన మనకు శరీరాన్ని ఇచ్చినాడు, శరీరానికి ఇంద్రియాలను ఏర్పాటు చేసినాడు. ఆ ఇంద్రియాలకు సంబంధించినటువంటి ప్రవృత్తి గలదో ఆ ప్రవృత్తి విషయములో ఎందుండేట్టుగా చేసినాడు. విషయములోనంటే భోగములు అని అర్థము. ఏతావత శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియముల ద్వారా విషయాల్లో ఉన్నటువంటి భోగాలన్నిటినీ అనుభవిస్తూ
నిద్రలేచినప్పటి నుండి మొదలుకొని పడుకునేంత వరకు, పుట్టినప్పటి నుంచి మొదలుకొని మరణించేంత వరకు నిరంతరాయంగా ఇంద్రియ మూలకమైనటువంటి భోగాలను అనుభవిస్తూనే ఉన్నాడు. ఉపనిషత్తులు, వేదాంతాలు అన్నీ కూడా ఏం చెప్పుతూ ఉన్నాయి అంటే, పురాణాల్లో వ్యాసుడు కూడా ఏం చెప్పుతూ ఉంటాడు అంటే, సచ్చిదానంద ఘనస్వరూపుడైనటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపానివే నీవై ఉన్నావు. కానీ జీవుడైనటువంటి నీవు సచ్చిదానంద ఘనస్వరూపుడైనటువంటి ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకోవాలి అంటే అది ఎక్కడనో లేదు, అది నీలోనే ఉన్నది. నీలో ఉన్నటువంటి ఆ పరమాత్మకు సంబంధించినటువంటి స్వరూపాన్ని నీవు తెలుసుకోవాలి అంటే అనేక రకాలైనటువంటి అడ్డుకట్టలు ఉన్నాయి. ఆ అడ్డుకట్టలన్నిటినీ కూడా తొలగించుకుంటే ఏ వైకుంఠంలోనో, ఏ కైలాసంలోనో, ఏ సత్యలోకంలోనో కాదు, మన శరీరంలోనే భగవంతునికి సంబంధించినటువంటి స్వరూప సాక్షాత్కారం కలుగుతుంది. అందుకని ఆ అనేక అడ్డుకట్టలలో మన శరీరంలో ఉన్నటువంటి ఏ ఇంద్రియాలు ఉన్నాయో ఆ ఇంద్రియాలు కూడా మనకు చాలా బలీయమైనటువంటి శత్రువులుగా ఉన్నాయి అనే విషయాన్ని మనం గమనించాలి. ఈ విషయాన్ని భాగవతంలో వ్యాసుడు చెప్పితే ఎంత సుందరంగా ఉంటుంది. ఏతావత మనం అనుకున్నది ఏమిటి అంటే, మన శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలు అవి మనకు శత్రువులై ఉన్నాయి. అందుకని ఇంద్రియముల వలలో మనం పడకుండా ఉండాలి అంటే ఇంద్రియములను మన అధీనంలో ఉంచుకోవాలి అని తాత్పర్యం. ఉదాహరణకు కళ్ళు, ముక్కు, చెవులు, చర్మేంద్రియము ఉన్నాయి కదా. కళ్ళు రూపాన్ని చూస్తూ ఉంటాయి, చెవులు శబ్దాన్ని వింటూ ఉంటాయి. ఈ బాహ్యములైనటువంటి భోగాలను ఆ ఇంద్రియాలను అనుభవించకుండా మనం చేయాలి. అప్పుడు బాహ్యానికి సంబంధించినటువంటి విషయాలేవి కూడా ఆంతరానికి వెళ్ళవు. కాబట్టి అంతరంగము చాలా శుద్ధంగా ఉంటుంది. ఆ శుద్ధమైన అంతరంగంలో పరమాత్మ సాక్షాత్కారం కలుగుతుంది అని వ్యాసుడు చెప్తాడు స్పష్టంగా. వేదాంతాలు అవి చెప్పినాయి. కానీ ఒక విచిత్రం ఏమిటి అంటే, ఈ ఇంద్రియాలకు, విషయాలకు ఉన్నటువంటి ఏ బంధం ఉన్నదో ఈ బంధాన్ని తొలగించడం అనేటువంటిది చాలా కష్టసాధ్యమైనటువంటి పని. కారణం ఏమిటి అంటే, ఈ ఒక్క జన్మలో మాత్రమే మనకు ఈ ఇంద్రియాలకు, విషయాలకు అనుబంధం ఏర్పడి తద్వారా భోగాన్ని అనుభవించేటువంటి లక్షణం అనేది లేదు. అనేక ఇతర జన్మల నుండి ఇది కొనసాగుతూ వస్తూ ఉన్నది. ఉదాహరణకు ఒక్కటి మనం గమనిస్తే చాలు. పిల్లవాడు పుట్టగానే ఏడుస్తాడు. ఆకలితో ఉంటాడు కాబట్టి ఏడుస్తాడు. ఆ ఏడ్చినటువంటి పిల్లవానికి ఏడుపును మాన్పడానికి ఏం చేస్తారు? పుట్టగానే తల్లికి సంబంధించినటువంటి చన్నును వాడి నోట్లో పెడతారు. పెట్టగానే వాడేం చేస్తాడు? చక్కగా ఆ చన్నులో ఉన్నటువంటి పాలను తాగుతూ ఉంటాడు. ఇప్పుడు మనం ఆలోచించవలసింది ఏమిటి అంటే, ఇప్పుడే పిల్లవాడు పుట్టినటువంటి ఈ పిల్లవాడికి ఏమేమి పనులు చేయాలి అనేటువంటిది తెలియదు. కానీ అంత అజ్ఞానిని మనం అనుకుంటూ ఉన్నాము. కానీ ఆ పిల్లవాడు చన్నును నోట్లో పెట్టుకోగానే ఒట్టిగా ఉండడానికి బదులు ఆ చన్నులో ఉన్నటువంటి పాలను తాగాలి అనేటువంటి లక్షణం నీకు ఎక్కడి నుంచి వచ్చినది? ఒక్కసారి ఆ పిల్లవాడిని అడగండి. వాడంటాడు, ఈ చన్నును నోట్లో పెట్టుకోవడం అనేటువంటిది ఈ ఒక్క జన్మలో నేను అభ్యాసం చేసింది కాదు, అనేక ఇతర జన్మలలో నాకు ఆకలినప్పుడల్లా మా తల్లి చన్నును నోట్లో పెడితే నేను కుడిచినాను, తద్వారా నాకు పాలు లోపలికి వెళ్ళినాయి, ఆకలి శమించినది అని అంటాడు. అంటే ఇంద్రియమూలకమైనటువంటి భోగ అనుభవం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది
కేవలం ఈ ఒక్క జన్మలోనే కాదు, దింగ్మాత్రంగా ఒక్క ఉదాహరణ చెప్పుకున్నాము. ఇటువంటి ఇంద్రియ మూలకమైనటువంటి భోగాలు అనేక జన్మల నుండి మనం అనుభవిస్తూనే ఉన్నాము. అందుకని అనేక జన్మల నుండి అనుభవిస్తున్న ఇంద్రియ మూలక భోగాలను తొలగించుకోండి అంటే ఇది సాధ్యమయ్యే పనేనా? అందుకని వ్యాస భగవానుడు చాలా కరుణామయుడు, వాత్సల్యమూర్తి అనే విషయాన్ని తెలుసుకొని మనబోటి వాళ్ళని వెళ్ళి ఆయనను అడిగితే, నాయన ఇంద్రియ మూలకమైన భోగాలను, అంటే మీ కళ్ళతో రూపాన్ని చూడడము, చెవులతో శబ్దాన్ని వినడము, ఇది మానుకోలేం మేము అని అంటున్నారు కదా. ఇంద్రియ మూలకమైనటువంటి భోగాలను మానుకునే అవకాశం లేని మీ బోటి వాళ్ళ కోసం ఈ ముక్తి ఎట్లా వస్తుందో సులభంగా చెప్తాను. ఇంద్రియ మూలకమైన భోగాలు అనుభవిస్తూ ఉండండి, మోక్షాన్ని కూడా పొందండి. దానికి నేను ఒక ఉపాయం చెప్తాను అని అద్భుతమైనటువంటి ఒక ఉపాయాన్ని చెప్పినాడు. కుచేలోపాఖ్యానానికి ముందు వచ్చేటువంటి ఏ శ్లోకాలు ఉన్నాయో అవి చాలా అద్భుతమైనటువంటి రమణీయములైనటువంటి శ్లోకాలవి. పరీక్షణ్ మహారాజు గారు అడుగుతూ ఉన్నాడు శుకుణ్ణి, భగవన్యాని చాన్యాని ముకుందస్య మహాత్మనః వీర్యాణి అనంత వీర్యస్య శ్రోతుమిచ్ఛామహే ప్రభో. ముకుందుడైనటువంటి కృష్ణునికి సంబంధించినటువంటి ఏ వీర్యాలున్నాయో ఆ వీర్యములు, యశస్సులు, ఆ కథలు అనంతములైనటువంటివి ఉన్నాయి. అటువంటి ఆ కథలను వినాలనేటువంటి కుతూహలంతో ఉన్నానయ్యా. ఇప్పటిదాకా చెప్పినాను కదనయ్యా కృష్ణుని కథలు అని శుకుడంటే, పరీక్షిత్ అంటాడు, కోను శ్రుత్వా అసకృద్బ్రహ్మన్నుత్తమ శ్లోక సత్కథాః విరమేత విశేషజ్ఞో విషణ్ణః కామ మార్గణైః. భగవంతునికి సంబంధించిన కథలను ఇప్పటిదాకా చెప్పినాను కదా, ఇక నీవు తృప్తిని పొందరాదా అని మీరు అడగవలసిన అవసరమే లేదు. భగవంతుడికి సంబంధించిన గుణగణాలతో కూడుకున్నటువంటి కథలను విన్న తర్వాత అబ్బా ఇప్పుడు నాకు తృప్తి కలిగినది అని ఎవడైనా అంటాడా? అనడు. ఎందుకు అనంటే, అమృతాన్ని ఎవడైతే తాగుతాడో తాగినటువంటి వానికి అబ్బా ఇక నాకు అమృతం తాగడం సరిపోయినది, ఇక ముందు నేను అమృతాన్ని తాగను అని ఎవడైనా అంటాడా? ఎవడైనా అన్నాడు అంటే వాడు మూర్ఖుడు. ఎట్లానో భగవత్ కథామృతాన్ని ఆస్వాదించిన తర్వాత ఇక నేను తృప్తిని పొందినాను అనేవాడు కూడా మూర్ఖుడే అవుతాడు. కానీ ఇంకా వినాలి, ఇంకా తాగాలి, ఇంకా ఆ కథలను వినాలి అనేటువంటి కోరిక ఉంటుంది తప్ప ఎవ్వడూ కూడా లోకంలో తృప్తిని పొందడయ్యా. ముఖ్యంగా నేను మాత్రము తృప్తిని పొందడం లేదు, పరీక్షణ్ మహారాజు గారు అంటున్నాడు. ఈ సందర్భంలో ఒక 2-3 శ్లోకాలు చెప్పినాడు. ఏమంటూ ఉన్నాడు అంటే, సావాక్ యయా తస్య గుణాన్ గృణీతే కరౌ చ తత్కర్మ కరౌ మనశ్చ స్మరేద్వసంతం స్థిరజంగమేషు శృణోతి తత్పుణ్యకథాః సకర్ణః. లోకంలో జీవునికి ఉన్నటువంటి ఇంద్రియాలను గురించి ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాము. ఆ ఇంద్రియాలన్నీ చెడినవి. చెడ్డ ఆ ఇంద్రియాలు మన శరీరంలో ఉండడం వలన, ఇంద్రియ మూలకమైన భోగాలను మనం పొందుతూ ఉండడం వలన మనం కూడా చెడిపోతున్నాము. అందుకని మనలో చెడ్డైనటువంటి ఇంద్రియాలు ఉన్నాయి అని బాధపడుతూ ఉన్నాం కదా. కానీ వాటికి ఉన్నటువంటి ఈ చెడ్డతనము, ఈ చెడ్డతనం ఉన్నదో అది తొలగిపోవాలి అని అంటే మనం చేయవలసిందల్లా ఒక పని ఉన్నది. ఆ పని ఏమిటో చెప్పుతూ ఉన్నాడు. సా వాక్, నోటి నుండి నీవు వాక్కును ఉచ్చరిస్తూ ఉన్నావు. ఆ వాక్కు నీకు దుఃఖాన్ని కలిగిస్తుంది అని అనుకున్నావు కదా ఇప్పటిదాకా. కానీ వాక్కులు అనేక రకాలుగా ఉంటాయి. ఇతరములైనటువంటి వాక్కులనన్నిటినీ కూడా వదిలిపెట్టి భగవంతుడైనటువంటి కృష్ణునికి సంబంధించిన వాక్కును మాత్రమే నీవు ఉచ్చరించు. సా వాక్ యయా తస్య గుణాన్ గృణీతే.
కృష్ణునికి సంబంధించిన గుణములను కీర్తించేటువంటి ఏ వాక్కున్నదో ఆ వాక్కును ఉచ్చరించు. వాక్కు నీకు దుఃఖాన్ని కలిగిస్తుంది అని నీవు బాధపడ్డావు, కానీ ఎటువంటి వాక్కును నీకు దుఃఖాన్ని కలిగిస్తుంది అంటే లౌకికములైనటువంటి వాక్కులు. ఏ ఎల్లయ్యనో పొల్లయ్యనో పొగడడం అనేటువంటి పొగడే సమయంలో నీవు ఉచ్చరించేటువంటి ఏ వాక్కులు ఉన్నాయో ఆ వాక్కులు నీకు దుఃఖాన్ని కలిగిస్తాయి. కానీ భగవంతునికి సంబంధించినటువంటి గుణగణాలను పొగడేటువంటి ఏ వాక్కు ఉంటుందో అది నీకు దుఃఖాన్ని కలిగించదు. అది శత్రువు కాదు, అది నీకు అత్యంత మిత్రుడై ఉంటుందయ్యా. కరౌ చ తత్కర్మ కరౌ మనశ్చ, నీకున్నటువంటి ఏ చేతులు ఉన్నాయో ఆ చేతులు కూడా తత్కర్మ కరౌ, కృష్ణునికి సంబంధించినటువంటి కర్మను ఆచరించేటువంటివి ఉండాలి. కృష్ణుని యొక్క విగ్రహానికి స్నానాన్ని చేయించడము, ఆయన విగ్రహానికి అలంకారాన్ని చేయడము, ఆయనకు సంబంధించిన భజన చెప్పుతున్న సమయంలో 2 చేతులతో చప్పట్లు కొట్టడము, ఆయన ప్రీతి కోసమే ఏర్పాటు చేసుకున్నటువంటి ఏ తోట ఉంటుందో ఆ తోటలో ఉన్నటువంటి మట్టినంతా తొలగించడము, చెట్లకు ఉన్న పూలను తెంపడము, తులసి దళాలతో కూడుకున్నటువంటి ఆ పూలను పూలమాలికలుగా అల్లడము, ఇవన్నీ కూడా చేతులకు సంబంధించినటువంటి పనులు. మిగతా చేతులకు సంబంధించిన పనులన్నింటినీ కూడా వదిలిపెట్టి ఈ పనులను చేతికి సంబంధించినవి నీవు చేసినట్టయితే తప్పకుండా ఆ కరములు నీకు శత్రువులు కావు, ఆ కరములు నీకు మిత్రులవుతాయి. మనస్సు కూడా అంతే. స్మరేద్వసంతం స్థిరజంగమేషు శృణోతి తత్పుణ్యకథాః సకర్ణః, స్థావర జంగమాల్లో అంతటా నివాసం చేసి ఉన్నటువంటి ఏ పరమాత్మ ఉన్నాడో ఆ పరమాత్మకు సంబంధించినటువంటి స్వరూపాన్ని ధ్యానం చేస్తే ఆ మనస్సు నీకు శత్రువు కాదు, ఆ మనస్సు నీకు మిత్రుడై ఉంటుంది. కృష్ణునికి సంబంధించినటువంటి భజనలు, కీర్తనలు, అమృత తుల్యములైనటువంటి ఆయనకు సంబంధించినటువంటి యశస్సును కీర్తించేటువంటి ఏ కథలు ఉంటాయో ఆ కథలను వినడం వలన ఆ కరణము నీకు శత్రువు కాదు, ఆ కరణము నీకు మిత్రుడే అవుతుంది. నీ శరీరంలో ఉన్నటువంటి ఏ తల ఉన్నదో ఆ తల తస్య ఉభయలింగమానమేతత్ తదేవ యత్ పశ్యతి తద్ధి చక్షుః, భగవంతునికి సంబంధించినటువంటి చరణారవిందాలయందు నీవు తలను మోపినట్టయితే ఆ తల నీకు శత్రువు కాదు, అది నీకు మిత్రుడు అవుతుంది. కృష్ణునికి సంబంధించినటువంటి రూపాన్ని చూచినప్పుడు నీ కళ్ళు నీకు శత్రువులు కావు, అవి నీకు మిత్రులు అవుతాయి. ఈ విధంగా కృష్ణుని యొక్క పాదాలపైన ఉంచిన తులసీదళ మిశ్రితమైనటువంటి జలమును సేవించడం వలన ఆ నాలిక అది నీకు శత్రువు కాదు, అది నీకు మిత్రుడే అవుతుంది. అందుకని ఏ ఇంద్రియాలు ఉన్నాయో ఇంద్రియాలు నాకు శత్రుస్థానంలో ఉండి నన్ను పరమాత్మ సాక్షాత్కారానికి అడ్డుకుంటున్నాయి అని నీవు అనుకుంటూ ఉన్నావు. కానీ హే పరీక్షణ్ మహారాజా, లోకంలో ఉన్నటువంటి మానవులు తెలుసుకోవలసినటువంటి అంశం ఏమిటి అంటే నా శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఆ ఇంద్రియాలు నాకు శత్రువులు కావు, అవన్నీ నాకు మిత్రులు అని భావించాలి. ఒక్కసారి శుకుణ్ణి అడుగుదాము. పరీక్షణ్ మహారాజు గారి స్థానంలో మనమంతా ఉండి శుకుణ్ణి అడుగుదాము, ఇంద్రియాలు నిజానికి శత్రువులే అయి ఉంటూ ఉండగా మిత్రులై ఉంటాయి అని చెప్తున్నావు ఎందుకు అని ప్రశ్న వేస్తే శుకుడు అంటాడు, నీకు శరీరాన్ని ఇచ్చినది ఎవరు? పరమాత్మ. ఆ శరీరంలో ఇంద్రియాలను ఏర్పాటు చేసినది ఎవరు? పరమాత్మ. ఆ ఇంద్రియాల మూలకముగా విషయాలను ఉండేటువంటి భోగాలను అనుభవించేట్టుగా చేసింది ఎవరు? పరమాత్మ. పరమాత్మ అనేటువంటి వాడు ఒక నీకు వ్యవస్థ చేసినాడు అన్న తర్వాత, ఒక వ్యవస్థను నీకు చేసినాడు అన్న తర్వాత వాణి వ్యవస్థలో ఎక్కడైనా లోటుపాట్లు ఉంటాయిరా. అందుకని మనము ఆ విషయాన్ని గ్రహించి గమనించి ఇంద్రియములు మనకు ఏ విధంగా శత్రువులుగా కాకుండా ఉంటాయో, ఇంద్రియములు మనకు ఏ
ప్రవర్తన చేయడం వలన, ఏ విధమైనటువంటి రీతిలో మనం ప్రవర్తించడం వలన ఇంద్రియాలన్నీ కూడా మనకు మిత్రస్థానంలో ఉండి మనకు మేలును సమకూరుస్తాయో ఆ విధంగా ఆలోచించి శత్రుస్థానంలో ఉన్నటువంటి ఇంద్రియాలను, బాహ్యములైనటువంటి లౌకిక విషయాల యందు వ్యాపృతములైనటువంటి ఇంద్రియాలను వదిలిపెట్టి, ఆ ఇంద్రియాలకు సంబంధించిన వ్యాపారాలన్నింటినీ వదిలిపెట్టి పరమాత్మ సాక్షాత్కారానికి ఉపయోగపడేటువంటి ఏ ఇంద్రియాలు ఉన్నాయో ఆ ఇంద్రియాలకు సంబంధించిన వ్యాపారాన్ని కనుక మనం స్వీకరించినాము అంటే తప్పకుండా ఇంద్రియాలు మనకు మిత్రులు అవుతాయి, శత్రువులు కావు అనే విషయాన్ని చెప్పి అప్పుడు కుచేలోపాఖ్యానాన్ని చెప్పడం ప్రారంభించినాడు. కృష్ణస్యాసీత్ సఖా కశ్చిత్ బ్రహ్మణో బ్రహ్మవిత్తమః విరక్తః ఇంద్రియార్థేషు ప్రశాంతాత్మా జితేంద్రియః. కృష్ణునికి ఒక స్నేహితుడు ఉండేవాడు. ఇంద్రియములందు వైరాగ్య భావం గలవాడి ప్రవర్తించేవాడు. ఆయన ఏది తనకు వస్తుందో వచ్చిన దానితో సంతోషాన్ని పొందేవాడు. మాసినటువంటి వస్త్రాలను ధరించడం వలన అతనిని కుచేరుడు అనే పేరుతో పిలిచినారు. ఆయన భార్య చాలా గొప్పనైనటువంటి పతివ్రతా శిరోమణి. వివాహం చేసుకున్న తర్వాత కాలాంతరంలో వాళ్లకు అనేక సంతానం కలిగినది. ఈ బ్రాహ్మణుడు యాచనా నిమిత్తమై ఇంకో చోటికి వెళ్ళాడు. ఎవరైనా ఏదైనా తీసుకువచ్చి ఇస్తే ఆ ఇచ్చిన దానితో సంతోషపడుతూ సంసారాన్ని గడుపుతూ ఉన్నాడు. ఆహారం ఉంటే తింటాడు, లేకపోతే ఉపవాసం ఉంటాడు. దాహం వేస్తే నీళ్లుంటే తాగుతాడు, లేకపోతే నీళ్లను తాగకుండా ఉంటాడు. మరి మిగతా సమయం అంతా ఏం చేస్తూ ఉంటాడయ్యా అని ప్రశ్న వేస్తే శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ అని నిరంతరము కృష్ణనామాన్ని జపిస్తూ ఉంటాడు ఈ కుచేరుడు. ఏమయ్యా, నీవు సంసారాన్ని కట్టుకున్నావు కదా, నీకు పిల్లలు కూడా ఉన్నారు కదా, 1కి 10 మంది. వీళ్ళందరి పోషణ బాధ్యతను పక్కన పెట్టి కృష్ణ గోవింద వాసుదేవ అనే నామాన్ని ఉచ్చరిస్తూ కూర్చుంటూ ఉన్నావు. ఈ సంసారం ఎట్లా నడవాలి అనంటే, ఏ నన్ను సృష్టించి భగవంతుడు నాకు ఇంద్రియాలను పెట్టినాడో, ఏ నాకు ఇంద్రియాలను పెట్టి ఇంద్రియాల మూలకంగా విషయభోగాలను అనుభవించేట్టుగా చేసినాడో, విషయభోగాలను అనుభవించిన తర్వాత వాటి వలన ఆనందాన్ని అనుభవించేటువంటి లక్షణాన్ని ఇచ్చినాడు ఆ పరమాత్మనే కదా నాకు సంసారాన్ని ఇచ్చినది. అందుకని నాకు సంబంధించిన సంసారాన్నంతా కూడా వాడే చూసుకుంటాడు అనేటువంటి భావాన్ని పొందినటువంటి వాడి, సద్భావాన్ని పొందినటువంటి వాడి, విరక్తేంద్రియుడై నిరంతరము కృష్ణనామాన్ని జపం చేస్తూ ఉన్నటువంటి పరమ భాగవతోత్తముడు కుచేరుడు. 1 రోజు 2 రోజులు అయితే ఉపవాసంతో ఉంటారు, కానీ 4-5 రోజులు అయ్యే వరకు ఉపవాసంతో అలలాడిపోతూ ఉన్నటువంటి తరుణంలో భార్య కుచేరుడి సమీపానికి వచ్చి అంటూ ఉన్నది, ఏమండి, మీరు ఒకసారి కృష్ణుని సమీపానికి వెళ్ళండి. కృష్ణుడంటే మీకు చాలా గొప్పనైనటువంటి స్నేహితుడు అని అనేక సందర్భాల్లో చెప్పినారు. అనంతకోటి బ్రహ్మాండాధిపతి అయినటువంటి శ్రీ కృష్ణ పరమాత్మ సమీపానికి మీరు వెళ్ళి, నా సంసారం గడవడం లేదయ్యా, అందుకని నాకు కొంత ధనాన్ని ఇచ్చినట్టయితే నేను సంసారాన్ని నడుపుకుంటాను అని నీవు యాచించవయ్యా. బ్రాహ్మణ జన్మ ఎత్తిన తర్వాత బ్రాహ్మణుడు యాచకుడు కావడంలో దోషం లేదు, అందుకని నీవు వెళ్ళి యాచించు అని 1 కాదు 2 సార్లు కాదు, అనేక సార్లు అనేక పర్యాయాలు భర్తను ప్రోత్సహించేది. ఇది ఏమైనా ఈ మాటలే అంటూ ఉంటుంది అని ఉదాసీనంగా ఉండేవాడు. కృష్ణుడు ఎక్కడ, నేనాయన సమీపానికి వెళ్ళడం ఏమిటి, వెళ్ళి కృష్ణుడిని నేను యాచించవలసినది మోక్షమో లేకపోతే జ్ఞానాన్నో అనుగ్రహించు అనడానికి బదులు నాకు పిల్లలున్నారు, నాకు భార్య ఉన్నది, వాళ్లకు ఆయుష్యాన్ని, ఆరోగ్యాన్ని, తినేందుకు తిండిని, కట్టుకునేందుకు బట్టను ఇవ్వమని ఇటువంటి యాచన చేయడమా అని అనేక సందర్భాల్లో ఔదాసీన్యాన్ని వహించినాడు. కానీ ఒకనాడు పట్టుబట్టినది భార్య ఈ విధంగా గట్టి పట్టు పట్టడంతో
రెండు రకాల ఆలోచనలు చేసినాడు కుచేరుడు. ఒకటి, కృష్ణుని యొక్క దర్శనం అవుతుంది. రెండు, కట్టుకున్నటువంటి భార్య కోరిక తీరుతుంది. అందుకని స్వామి కార్యము స్వకార్యము రెండూ నెరవేరుతాయని భావించి ఇంటి నుండి బయలుదేరే సమయంలో భార్యతో అన్నాడు, వట్టి చేతులతో భగవంతుని సమీపానికి వెళ్ళకూడదు కాబట్టి ఏదైనా ఉంటే వెతకవేయనంటే ఇల్లంతా వెతికినది. ఒక కుండలో 3 పిరికిళ్ళ అటుకులు కనిపించినాయి. ఆయన ఉత్తరీయపు టంచునకు 3 పిరికిళ్ళ అటుకులను మూటగట్టి ఇచ్చినది. ఇంతకన్నా మన ఇంట్లో ఇంకా ఏవీ లేవయ్యా అని ఇవ్వగా తీసుకొని బయలుదేరినాడు. శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ. ఆ బయలుదేరే సమయంలో ఆయన ఎటువంటి భావాన్ని పొందినాడు కుచేరుడు? అయం హి పరమో లాభ ఉత్తమ శ్లోక దర్శనం. నాకు ఏ నిమిత్తం ఏదైనప్పటికీ కూడా నా భార్య నన్ను ప్రోత్సహించి కృష్ణుడి సమీపానికి వెళ్ళి యాచించండి అని అడగడం వలన నేను బయలుదేరినాను కదా. నిమిత్తం అది అయినప్పటికీ కూడా అయం హి పరమో లాభ, ఇది చాలా గొప్పనైనటువంటి పరమ లాభము. ఏది అంటే ఉత్తమ శ్లోకుడు అయినటువంటి కృష్ణునికి సంబంధించినటువంటి స్వరూపాన్ని నేను దర్శించబోతూ ఉన్నాను అని చింతిస్తూ ఉన్నటువంటి వాడి ప్రయాణమే వెళుతూ ఉన్నాడు. ద్వారకా నగరపు పొలిమేరల్లోకి వెళ్ళినాడు. ద్వారదేశంలో ప్రవేశించినాడు. అనేక వీధుల నుండి ప్రయాణమై వెళుతూ ఉన్నాడు. బ్రహ్మతేజో విరాజితుడైనటువంటి కుచేరుడు చూడడానికి సన్నగా బక్కపల్చగా ఉన్నప్పటికీ, శరీరము ధూళిధూసరితమై ఉన్నప్పటికీ, మాసిపోయిన వస్త్రాలను ధరించినప్పటికీ, ఆ అధ్యయనం చేసినటువంటి వేదము, ఆయన ఇంతకాలం చేసినటువంటి తపస్సు ఉన్నదో అది బ్రాహ్మీ తేజస్సు కొట్టి కనబడుతూ ఉన్నది అందరికీ కూడా. అందరూ కూడా ఆయనకు నమస్కారం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ దాటి లోపల అంతఃపురంలోకి ప్రవేశించినాడు. అంతఃపురపు ద్వారదేశంలోకి అడుగు పెట్టగానే అప్పుడు రుక్మిణీదేవి పాదాలొత్తుతూ ఉండగా ప్రభు అయినటువంటి కృష్ణ పరమాత్మ హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. అరమోడ్పు కనులతో వచ్చినటువంటి కుచేలుణ్ణి చూచి చటాలున ఒక్కసారి లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళి ద్వారదేశానికి, హే రుక్మిణి, నా స్నేహితుడైనటువంటి బ్రాహ్మణోత్తముడైనటువంటి కుచేలుడు వచ్చినాడు, ఆయనకు కాళ్ళు గడగాలి, అతిథి మర్యాదలు చేయాలి, బంగారు చెంబులో నీళ్లు తీసుకురా, పళ్ళాన్ని తీసుకురా అని ఆయనను పురమాయించినాడు. కృష్ణుడు పరిగెత్తుకుంటూ వెళ్ళినాడు. వేగంగా రుక్మిణీదేవి బంగారు చెంబులో నీళ్లు తెచ్చినది, బంగారు పాత్రను తీసుకువచ్చినది పాద ప్రక్షాళన చేయడానికి. ఆ పళ్ళాన్ని పెట్టి అందులో ఆయన పాదాలను ఉంచమని రుక్మిణీదేవి నీళ్లు గడుగుతూ ఉండగా, నీళ్లు పోస్తూ ఉండగా కృష్ణుడు ఆ కుచేలుని యొక్క పాదాలను వెనకకు ముందుకు వేళ్ల సందులలో కింది భాగంలో తన చేతులతో రాస్తూ మొత్తం శుభ్రంగా కడుగుతూ ఉన్నాడు. రుక్మిణీదేవి నీళ్లు పోస్తూ ఉన్నది, కృష్ణ పరమాత్మ కడుగుతూ ఉన్నాడు. ఇంద్రాది దేవతలంతా కూడా ఈ దృశ్యాన్ని చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆ ద్వారకా నగరంలో ఉన్నటువంటి పురవనితలు ఉన్నారో, స్త్రీలు ఉన్నారో, వాళ్ళంతా కూడా ఈ దృశ్యాన్ని చూసి ఏమనుకుంటూ ఉన్నారు అనంటే, కిమనేన కృతం పుణ్యం అవధూతేన భిక్షుణా శ్రియాహీనేన లోకేస్మిన్ గర్హితేన అధమేన చ యోసౌ త్రిలోక గురుణా శ్రీనివాసేన సంభృతః పర్యంకస్థాం శ్రియం హిత్వా పరిష్వక్తో అగ్రజో యథా. ఆహా, ఈ బ్రాహ్మణుడు ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నాడో తెలియదు, ఏం పుణ్యం చేసుకున్నాడో తెలియదు అని ఎందుకంటున్నారు అనంటే, లక్ష్మీదేవి సేవలు చేస్తూ ఉండగా సాక్షాత్ లక్ష్మీదేవి అయినటువంటి రుక్మిణీదేవిని పర్యంకం నుండి వదిలిపెట్టి మహావేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి ఈ బ్రాహ్మణు యొక్క పాదాలను కడుగుతూ ఉన్నాడు కృష్ణుడు అనంటే, ఈయన చేసినటువంటి పుణ్యభాగ్యం ఉంటే కదా, ఈయన చేసినటువంటి పుణ్యపుంజం ఉంటే కదా ఈ పనిని కృష్ణుడు చేసేది. అంతేకాదు
ఒక అన్నయ్యను తమ్ముడు కౌగలించుకున్నట్టుగా ప్రేమతో కూడుకున్నటువంటి గాఢ పరిశ్వక్తాన్ని చేసుకున్నాడు ఆ కృష్ణ పరమాత్మ. ఎంత అదృష్టవంతుడినా అని ఈ విధంగా అక్కడ ఉన్నవాళ్ళంతా కూడా అనుకుంటూ ఉన్నారు. ఇంతలో పాద ప్రక్షాళన అయిపోయినది. చేతుల్లో చేయి వేసినటువంటి వాడి లోపలికి తీసుకొని పోతూ ఉన్నాడు. తీసుకొని పోతూ అడుగుతున్నాడు, అపిబ్రహ్మన్ గురుకులాద్భవతా లబ్ధ దక్షిణాత్ సమావృత్తేన ధర్మజ్ఞ భార్యోఢా సదృశీనవ. లోపల దాకా తీసుకువెళ్ళి హంసతూలిక తల్పాలతో కూడుకున్నటువంటి అంతఃపురంలో ఒక దివ్యమైనటువంటి సింహాసనం పైన కూర్చుండబెట్టి, ఆయన కూడా ఆ సింహాసనం పాదాల దగ్గర కూర్చొని కృష్ణుడు, కుచేరుడు సింహాసనం పైన కూర్చొనుంటే ఆయన పాదాలను సంవాహనం చేస్తూ ఉన్నటువంటి వాడి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. భగవంతుని లక్షణం ఏమిటి అనంటే, అనన్య భావముతో గనక ఒకవేళ భక్తుడు భగవంతుడి ఉపాసన చేస్తున్నాడు అనంటే, భగవంతుడు ఏం చేస్తాడు? భగవంతుడే భక్తుడికి సేవ చేస్తాడు. భగవంతుడే భక్తుని యొక్క వియోగాన్ని తట్టుకోలేడు. నిన్నటి కథలో మనం విన్నాం, నామదేవుని కథలో. జ్ఞానదేవుడు వచ్చి నామదేవుణ్ణి తీసుకొని వెళుతూ ఉన్నాడు అనేక క్షేత్రాలు దర్శించడం కోసమే. కళ్ళు వెంబడి అశ్రుధారలు గారుస్తూ ఉన్నాడు పాండురంగడు. రుక్మిణీదేవి అడుగుతూ ఉన్నది, ఏమయ్యా, అందరి కన్నీటిని తుడిచేటువంటి నీవు ఎందుకయ్యా కన్నీరు పెట్టుకున్నావు అంటే, నా భక్తాగ్రేసరుడైనటువంటి నామదేవుడు నన్ను వదిలిపెట్టి తీర్థ యాత్రాల కోసమే బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నాడే, అతని యొక్క వియోగాన్ని క్షణకాలం కూడా నేను సహించలేకుండా ఉన్నాను అని అంటాడు. అంటే భగవంతునికి భాగవతోత్తముల పైన ఎంతటి ప్రేమ, ఎంతటి గౌరవ భావం ఉంటుందో ఆలోచించండి. కృష్ణుడు కింద కూర్చొని, కుచేరుడు సింహాసనం పైన కూర్చొని ఉండగా ఆయన పాదాలను సంవాహనం చేస్తూ ఉన్నటువంటి వాడి అడుగుతూ ఉన్నాడు, ఏమయ్యా, గురుకులంలో నుండి తిరిగి వచ్చిన తరువాత స్నాతక వ్రతాన్ని చేసుకుని వివాహం చేసుకున్నావా నీవు అన్నాడు. నేను వివాహం చేసుకున్నాను, నాకు భార్యలు ఎంతమందో తెలుసునా, 16,000 యనమండుగురు అన్నాడు. నీవెంతమందిని పెళ్లి చేసుకున్నావయ్యా అన్నాడు. అంటే ఒక్క భార్యను వివాహం చేసుకుంటేనే ఈ సంసారం నుంచి బయటపడలేకపోతున్నాను స్వామి, 16,000 యనమండుగురిని నీవు వివాహం చేసుకొని సంసారాన్ని ఎట్లా నడుపుతున్నావు? ఒక్కసారి ఆ వైభవాన్నంతా కూడా చూసినాడు, ఆశ్చర్యచకితుడైపోతూ ఉన్నాడు. ఈ విధంగా మాటలాడుతూ ఉంటాడు కృష్ణుడు, సమాధానం మాత్రం చెప్పకుండా ఉన్నాడు. వీరిపోయి చూస్తూ ఉన్నాడు, నిశ్చేష్టుడై చూస్తూ ఉన్నాడు ఆ కుచేరుడు. ఈనాడు నా జన్మ సార్థకమైనది, నీవోటి పరమ ఆచారవంతుడు, వినయవంతుడు, విధేయుడు అయినటువంటి నా స్నేహితుడు అయినటువంటి కుచేరుడవైన ఉత్తమ బ్రాహ్మణుడవైన నీవు రావడం వలన నా జీవితము ధన్యమైనది, నా ద్వారకా ప్రజలంతా కూడా ధన్యధన్యులైనారు అని చాలా గొప్పగా కీర్తిస్తూ ఉన్నటువంటి వాడి, ఆనాడు గురుకులంలో జరిగినటువంటి ఘట్టాలు నీకు జ్ఞాపకం ఉన్నాయా అన్నాడు. కృష్ణ పరమాత్మ ఉపనయనం చేసుకున్న తర్వాత ఉజ్జయినిలో ఉన్నటువంటి సాందీపని ఆశ్రమానికి వెళ్ళి అధ్యయనం చేసినాడు బలరామకృష్ణులు ఇద్దరు కూడా. సరిగ్గా అదే సమయంలో కుచేరుడు కూడా ఆ గురుకులంలో అధ్యయనం చేస్తూ ఉంటే మిగతా వాళ్ళందరినీ స్నేహితులను వదిలిపెట్టి కృష్ణుడు ఎప్పుడూ కూడా కుచేరుని వెంట తిరుగుతూ ఉండేవాడు. ఎందుకు అనంటే కుచేరునికి అటువంటి లక్షణం ఉన్నది, భగవంతుణ్ణి ఆకర్షించే గొప్పనైన లక్షణం ఉన్నది. కాబట్టి ఒక అయస్కాంతము ఇనుప గడ్డిని ఎట్లా లాగుతుందో భాగవతోత్తముడు భగవంతుణ్ణి ఆ విధంగా లాగుతూ ఉంటాడు. అయస్కాంతాన్ని అంటుకోనే ఎట్లా ఉంటుందో ఇనుప గడ్డి, భగవంతుడు కూడా భాగవతోత్తముణ్ణి అంటుకోనే ఉంటాడయ్యా పరీక్షణ్ మహారాజా.
ఈ విధంగా సంభాషణ జరుగుతూ ఉన్నది. ఒకనాడు రాత్రిపూట మనము అడవికి వెళ్ళినాము. అడవిలో వర్షం పడ్డది. ఆశ్రమానికి రావడం కుదరలేదు. ఒక మర్రి చెట్టు కింద తలదాచుకున్నాము. తెల్లవార్లు భయంకరమైనటువంటి వర్షం పడుతూ ఉన్నా కానీ మనం ఆశ్రమానికి రాలేకపోయినాము. మన రాక కోసం ఎదురు చూస్తూ గురువుగారు కూడా నిద్రపోలేదు. సూర్యుడు ఉదయించే సమయానికల్లా అరణ్యంలో వెతుకుతూ మన సమీపానికి వచ్చి, అన్న మాటలు నీ జ్ఞాపకం ఉన్నాయ్యా కుచేలా అన్నాడు. ఏమన్నాడు? గురువు గారి యొక్క సేవ చేసే నిమిత్తమై అరణ్యానికి వచ్చి రాత్రంతా కూడా మీరు అలసిపోయి వర్షపు ధారలలో ఆశ్రమానికి రాలేక నా కోసమే మీరిక్కడ ఇంత కష్టాన్ని అనుభవించినారు. అందుకని మీరు అడగకపోయినా కానీ నేను మీకు ఒక వరాన్ని ఇస్తూ ఉన్నాను. కూర్చొని చదువుకునే అవసరం లేకుండానే విద్యలన్నీ కూడా మీకు స్వయం ప్రభాతములవుగాక, స్వయం వ్యక్తములవుగాక. కూర్చొని చదివితే 6 సంవత్సరాలు ఒక్కొక్క వేదానికి పడుతుంది. కానీ గురువు యొక్క అనుగ్రహం వల్ల ఏమైనది కృష్ణునికి, కుచేరునికి అంటే వేదములన్నీ, శాస్త్రములన్నీ, పురాణ ఇతిహాసాలు, 64 కళలు ఇవన్నీ కూడా స్వయం వ్యక్తములు అయిపోయినాయి. అందుకని ఎవరైతే లోకంలో విద్యలు నేర్చుకోవాలి అని అనుకుంటారో అటువంటి వాళ్ళు గురువు యొక్క శుశ్రూష చేయాలి. గురువు యొక్క విశేష కరుణ, విశేష దృష్టి మనపైన పడ్డది అంటే ప్రత్యేకించి శాస్త్రాలను అధ్యయనం చేసే అవసరం లేకుండానే అవన్నీ స్వయం ప్రభాతం లేకపోతూ ఉంటాయి. జ్ఞాపకం ఉన్నదియా ఆనాటి చరిత్ర అన్నాడు. ఏమీ మాట్లాడు. చివరికి నా కొరకై నీవేమి తీసుకువచ్చినావు అని అడిగినాడు. వట్టి చేతులతో నీవు రావు, నీవు నా కోసం ఏం తీసుకువచ్చినావో చెప్పు అని అంటే, ఈ ఐశ్వర్యాన్ని, ఈ వైభోగాన్ని చూచిన తర్వాత ఈయన సమీపానికి ఏదైనా తినే వస్తువు తెస్తే అది ఎటువంటిది ఉండాలి అని అంటే పంచభక్ష పరమాన్నాలతో కూడుకున్నటువంటిది ఉండాలి. ముక్కిపోయినటువంటి అటుకులు తెచ్చినాను అని ఇస్తే ఆయన తింటాడా అని బాధపడుతూ, భయపడుతూ, సిగ్గుపడుతూ ఆ తెచ్చినటువంటి మూట ఆయన కనిపించకుండా వెనుకకు నెట్టుతూ ఉన్నాడు. గ్రహించినాడు కృష్ణ పరమాత్మ, నా కోసమే భక్తితో తెచ్చినటువంటి అటుకులను పక్కన పెడుతూ ఉన్నావా అని మూటను విప్పి అందులో ఒక పిరికిడి అటుకులను తీసుకున్నటువంటి వాడి నోట్లో వేసుకొని హాయిగా నములుతూ తింటూ ఉన్నాడు. ఇతి ముష్టిం సకృజ్జగ్ధ్వా ద్వితీయాం జగ్ధుమాదదే. ఒక పిరికెడు తీసుకొని వేసుకున్నాడు. రెండవ పిరికెడును తీసుకోబోయే సమయంలో పక్కనే నిలబడి ఉన్నటువంటి రుక్మిణీదేవి ఉన్నదో సాక్షాత్ లక్ష్మీదేవి ఆయన చెయ్యిని పట్టినది, కృష్ణుని యొక్క చెయ్యిని బట్టి అంటూ ఉన్నది, హే స్వామి, ఒక ముష్టిని నీవు స్వీకరించడం వలన ఆయనకు ఐశ్వర్యాన్ని అంతా ఇచ్చినావు. ఇప్పుడు ఈ రెండవ ముష్టిని కనుక నీవు నోట్లో వేసుకున్నావు అనంటే నేను నీ దగ్గర కాదు ఉండవలసినది, ఆ కుచేరుని సమీపానికి వెళ్ళవలసి వస్తుంది, ఆపవయ్యా అనంటే అప్పుడు ఆపివేసినాడు. సచాలబ్ధ్వా ధనం కృష్ణ అన్నతు యాచితవాన్ స్వయం. ఇదైన తర్వాత కుచేరునితో అన్నాడు, హే కుచేలా, నీ ఇంటి నుండి ప్రయాణమై వచ్చినటువంటి నీవు చాలా అలసిపోయినావు, అందుకని ఈనాడు విశ్రాంతి తీసుకో. ఇన్ని రకాల ప్రశ్నలు నేను వేస్తూ ఉన్నప్పటికీ నీవు సమాధానం చెప్పలేదు అంటే అది కేవలం నీ అలసటనే కారణమై ఉంటుంది. రేపు చక్కగా మనం కబుర్లు చెప్పుకుందాము అని అన్నాడు. అంతఃపురంలోకి పంపించినాడు. మహార్హములైనటువంటి అంతఃపురంలోని శయ్యలపైన పడుకోవడానికి ఆయనకు మనస్సు రాలేదు, నిద్ర రాలేదు. చివరికి తెల్లవారితే మళ్ళీ నన్ను ఈయన కట్టివేస్తాడు అని భావించి వచ్చిన దారిన ప్రయాణమై వెళుతూ ఉన్నాడు కుచేరుడు. మార్గ మధ్యంలోకి వెళ్ళిన తర్వాత కుచేరునికి ఒక విషయం జ్ఞాపకం వచ్చినది. కృష్ణుని సమీపానికి నేను ఎందుకు వెళ్ళినాను? నా భార్య వెళ్ళమంటే, భార్య ఎందుకోసం వెళ్ళమన్నది? ఐశ్వర్యాన్ని అడగమన్నది. అయ్యో, ఇంత దూరం వచ్చి కృష్ణుని దర్శనం చేసుకొని
అయ్యా నేను దరిద్రుడనై ఉన్నాను, నా పిల్లలు ఆకలితో అలమటిస్తూ ఉన్నారు, నాకు ధనాన్ని ఇస్తే నా సంసారాన్ని పోషించుకుంటాను అని అడగకపోతేనే ఎంతటి బుద్ధిహీనుడని నేను అని అనుకుంటూ, పోని ఇప్పటికైనా మించిపోయినదేమిటి, వెనకకు తిరిగి వెళ్ళి మళ్ళీ ద్వారకలో కృష్ణుణ్ణి కలిసి, కృష్ణ నేను ఒకటి అడగాలి అని అనుకున్నాను, మర్చిపోయినాను అని అడగవచ్చును కదా వెళ్ళి అనంటే కుచేరుడు అంటాడు, నా ఇంటి నుండి బయలుదేరి ద్వారకా నగరానికి వెళ్ళి కృష్ణుని యొక్క దర్శనం చేసుకున్నాను, ఎన్నడూ రానటువంటి నేను వచ్చినాను అని అంటే కుచేరుడు ఎందుకు వచ్చినాడు అనే విషయాన్ని ఆయన తెలుసుకోవాలి, ఆయన పసిగట్టాలి. ఆయనకెట్టా తెలుస్తుందయ్యా అని ఒకవేళ ప్రశ్న వేస్తే కుచేరుడు అంటాడు, ఆయన సర్వజ్ఞుడు, సర్వ హృదయంగమ వేది, ఎవరెవరి హృదయాల్లో ఏమేమి భావాలు ఉన్నాయో అవన్నీ కూడా తెలుస్తాయి ఆయనకు. కారణం ఏమిటి అంటే సకల ప్రాణుల యొక్క హృదయాలలో నివాసం చేసేవాడు కాబట్టి. ఒకవేళ ఆయన అందరి హృదయాల్లో ఉన్నట్టుగా నా హృదయంలో కూడా ఉన్నాడు అని అన్న తర్వాత నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం ఏమున్నది? నా హృదయంలో ధనం కావాలనే ఉద్దేశంతోనే వచ్చినాననే విషయం ఆయనకు తెలియకనా? మరెందుకు హృదయంలో ఉన్నటువంటి భావాన్ని స్వీకరించి నీకు ధనాన్ని ఇవ్వలేదు మరి పరమాత్మ అనంటే ఆయన అనుకుంటూ ఉన్నాడు కుచేరుడు, ఒకవేళ వీడికి నేను ఐశ్వర్యాన్ని ఇచ్చినాను అనంటే కృష్ణుడనైనా నాకు వీడు దూరం అయిపోతాడు అని భావించి నాకు ఆయన ఐశ్వర్యాన్ని ఇవ్వలేదు. ఆహా కృష్ణ, ఎంత చక్కని ఉపకారం చేసినావు, నాకు ఐశ్వర్యాన్ని ఇవ్వక నీవాణ్ణి చేసుకున్నావు, నన్ను ఐశ్వర్యమునిచ్చి నీకు దూరముగా నన్ను చేసుకోలేదు, దానికి నేను ఎంత సంతోషపడుతున్నాను అని భగవన్నామాన్ని కీర్తిస్తూ ఉన్నటువంటి వాడై ప్రయాణమై వెళ్ళినాడు. ఎంతటి గొప్పనైనటువంటి హృదయం ఈ కుచేరునిది, ఎంతటి విశ్లేషణాత్మకమైనటువంటి ఆలోచన. క్వాహం దరిద్రః పాపీయాన్ క్వ కృష్ణః శ్రీనికేతనః బ్రహ్మబంధురితి స్మాహం బాహుభ్యాం పరిరంభితః నివాసితః ప్రియాజుష్టే పర్యంకే భ్రాతరో యథా మహిష్యా బీజితశ్రాంతో బాలవ్యజనహస్తయా శుశ్రూషయా పరమయా పాదసంవాహనాదిభిః పూజితో దేవదేవేన విప్రదేవేన దేవవత్. నేను ఆయన సమీపానికి వెళితే దరిద్రుడనేటువంటి నన్ను చూసి వీడు దరిద్రుడు అనేటువంటి భావాన్ని కూడా పొందకుండా శ్రీనికేతనుడైనటువంటి తాను నన్ను బాహువులతో కౌగలించుకొని లక్ష్మీదేవి పడుకునేటువంటి హంసతూలికా తల్పం పైన నన్ను పడుకోమని పంచపక్ష పరమాన్నాలతో కూడుకున్నటువంటి మృష్టాన్నాన్ని నాకు ఇచ్చి ఎంత గౌరవించినాడు, ఎంత గొప్పగా నన్ను సత్కరించినాడు. అథునోయం ధనం ప్రాప్య మాద్యన్నుచ్చైర్నమాం స్మరేతు. ఇంత సేవలు చేసి ఇంత పరిచర్యలు చేసి ధనాన్ని ఎందుకు ఇవ్వకపోయిండవచ్చును? మరి ఆలోచన చేస్తున్నటువంటి కుచేరునికి తెలిసినది ఏమిటి అంటే అధనోయం, ధనము లేనటువంటి వీడు ధనం ప్రాప్య, ధనాన్ని కనుక ఒకవేళ పొందినాడు అనంటే మాద్యన్ ఉచ్చైర్నమాం స్మరేతు, మదమెక్కినటువంటి వాడై, ధనం వలన మదం వస్తుంది, మదం వలన భోగలాలసుడవుతాడు. భగవంతుడు అనేటువంటి నన్ను గురించి వాడు ఉచ్చరించడు, స్మరించడు, ఆలోచించడు అని భావించి ఇతి కారుణికో నూనం ధనం మే భూరినా దదాతు. కారుణికుడై నా విషయంలో కృష్ణుడు ఈ విధమైనటువంటి చర్యం చేసినాడు. ఆహా కృష్ణ, ఎంత మంచి ఉపకారం చేసినావయ్యా అని కీర్తించుకుంటూ బయలుదేరి వెళ్ళిపోయినాడు కుచేరుడు. ఏతావత పరమ భాగవతోత్తముడైనటువంటి కుచేరుని యొక్క అభిప్రాయం ఏమిటో మనము ఆయన వృత్తాంతంలో తెలుసుకోవాలి.
ఐశ్వర్యం అనేటువంటిది ఏం చేస్తుంది అని అంటే ఇంద్రియ లాలసతను పెంచుతుంది, ఇంద్రియ మూలకమైనటువంటి భోగాలను అనుభవించేట్టుగా చేస్తుంది. ఎంతవరకు జీవుడు ఇంద్రియ లాలసుడై ఉంటాడో అంతవరకు పరమాత్మ సాక్షాత్కారం కలగదు. పరమాత్మ సాక్షాత్కారం కలగాలి అంటే ఇంద్రియ లాలసతను వదిలిపెట్టాలి. అందుకని కుచేరుడు చక్కని నిర్ణయం తీసుకున్నాడు. నా నిర్ణయం ఇది, నేను తీసుకున్న నిర్ణయం కాదు, భగవంతుడు చేసినటువంటి వ్యవస్థ ఇది అని చాలా సంతోషపడుతూ గ్రామానికి వెళ్ళినాడు. కానీ గ్రామంలో ఆయనకు ఏ వాడలో తన ఇల్లు ఉండెనో తన ఇల్లు కనిపించడం లేదు. ఊరి గుడిసెకు బదులు ఒక పెద్ద భవనము కనబడుతూ ఉన్నది. ఇంతలో ఆ భవనంలో ఉన్నటువంటి కుచేరుని యొక్క భార్యకు తన భర్త వచ్చిన విషయం తెలిసినది. పట్టు పీతాంబరాలను ధరించి బంగారు చెంబులో నీళ్లు తీసుకొని ఆభరణాలన్నిటి కూడా వేసుకొని బయటికి వచ్చినది. కుచేరునికి పాదాలను గడగడానికి ఆశ్చర్యపోతున్నాడు. ఇదెవరు వచ్చేది? నా భార్యేనా? 100కి 100 వాడు నా భార్యనే. ఏమైనా మాసిపోయిన బట్టలు కట్టినప్పుడు చూసిన రూపమే తప్ప పట్టు పీతాంబరాలతో కూడుకొని సాక్షాత్ లక్ష్మీదేవి వలె ఉన్నటువంటి ఆమె యొక్క స్వరూపాన్ని చూసి ఆశ్చర్యపోతూ ఉన్నాడు. చెలికెత్తలున్నారు వెంట. బంగారు కంచాన్ని తెచ్చినది, కాళ్ళు పెట్టమని అడిగినది, కాళ్ళు అడుగుతూ ఉంటే ఆశ్చర్యచకితుడు అవుతున్నాడు. ఇన్నాళ్ళు నన్ను ఇంత గొప్పగా గౌరవించలేదు, ఈనాడు నా భార్య ఇంత గొప్పగా గౌరవిస్తూ ఉన్నది అంటే ఇది ఐశ్వర్యం యొక్క మహిమ. ఏదేమైనప్పటికీ కూడా కృష్ణుడు నా విషయంలో కారుణికుడై నాకు ధనాన్ని ఇవ్వలేదు అని అనుకున్నాను. కానీ కారుణికుడు కాకుండా కారుణ్యాన్ని నాపైన కురిపించకుండా నాకు ఇంత ఐశ్వర్యాన్ని ఇచ్చినాడు. ఆశ్చర్యపోయినాడు. లోపలికి వెళ్ళి చూస్తే అసలు ఏ రాజా దర్బారులో కూడా అంత గొప్పనైనటువంటి హంసతూలికా తల్పాలు, కూర్చునేటువంటి వేదికలు ఇవేవి కూడా ఉండవు. అంత గొప్పనైనటువంటి మహారహములైనటువంటి ఐశ్వర్య భోగ సామగ్రిని అంతా కూడా తిరిగి తిరిగి చూస్తున్నాడు తన మందిరంలో. ఒక్కసారి నేలపైన పడిపోయినాడు. భగవన్ కృష్ణ, ఎంత పని చేసినావయ్యా! నీ సమీపానికి వస్తే నీవు సర్వజ్ఞుడవు, హృదయాంతరంగుడవు. నా హృదయంలో ఉన్నటువంటి విషయాన్ని గమనించక నాకు ఐశ్వర్యాన్ని ఇవ్వలేదు. ఒకవేళ ఐశ్వర్యాన్ని ఇస్తే మదించి నాకు దూరం అవుతాడు అని నాకు ధనాన్ని ఇవ్వలేదు అని నేను భావించినాను. కానీ ఇప్పుడు ఏం చేసినావు? భూరి ధనాన్ని నాకు ఇచ్చి నీవు నాకు దూరం అవుతున్నావు, నిన్ను నాకు దూరం చేస్తూ ఉన్నావు. ఎంతటి దుఃఖానికి సంబంధించినటువంటి విషయం ఇది. ఐశ్వర్యాన్ని పొంది నీకు దూరం అవడం కంటే దారిద్ర్యముతో కూడుకొని ఉండి నేను నీకు దగ్గరవుతాను తప్ప నాకు ఐశ్వర్యం అవసరం లేదు అనేటువంటి నిర్ణయాన్ని తీసుకున్నాడు. భార్యను పిలిచి భార్యతో అన్నాడు, ఏమే, అత్తకు పథ్యమైతే ఇల్లంతా పథ్యము కాదు. అందుకని భగవంతుడు నీ కోరిక మేరకు ధనాన్ని ఇచ్చినాడు. నేను మాత్రము ధనమూలకముగా సుఖాన్ని అనుభవించాలనేటువంటి స్థితిలో లేను. నాకు ఐశ్వర్యం వస్తే మదం వస్తుంది, మదము వలన భగవంతుడిని మరచిపోతాననేటువంటి సిద్ధాంతాన్ని నమ్మినటువంటి వాడును. కాబట్టి ఐశ్వర్య సంబంధమైన భోగాలన్నింటినీ నీవు అనుభవించు. నేలపైన నేను పడుకుంటాను, హంసతూలికా తల్పాలపైన నీవు పడుకో. గంజిని నేను తింటాను, పంచభక్ష పరమాన్నాలు నీవు తిను. నిరంతరం నేను భగవత్ సేవ చేస్తూ ఉంటాను, లౌకికమైన వ్యవహారాలన్నీ కూడా నీవు చేయి అని ఈ విధంగా ఆ మాటలన్నీ చెప్పి ఉన్నటువంటి ధనం ఏదైతే ఉన్నదో కృష్ణ ప్రీతి కోసమే చాలా వరకు దానం చేసినటువంటి వాడై, ఆమె ఇష్టపడ్డటువంటి ధనాన్ని ఉంచినటువంటి వాడై, కాలాంతరంలో కృష్ణుని యొక్క నామాన్ని నైరంతర్యంగా జపిస్తూ ఉన్నటువంటి వాడై నిరాశ నిస్పృహలతో కూడుకొని తాను కోరకున్నా వచ్చినది ధనము,
అటువంటి ధనము పైన లాలసత లేకుండా బ్రతికినాడు. మనం గమనించాల్సినటువంటి అంశం ఏమిటి కుచేలోపాఖ్యానంలో అంటే, ఐశ్వర్యము ధనము అనేటువంటివి ఏవైతే ఉన్నాయో, ఇంద్రియ మూలకములైనటువంటి భోగ వస్తువులు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా మనం చేసినటువంటి సత్కర్మల వలన వస్తాయి, రావు అని కాదు. వచ్చినప్పుడు అవే పరమ గొప్ప అనేటువంటి మోక్షదాయకములు అని భావించకూడదు. అవే నా జీవితానికి పరమ గొప్పనైనటువంటి చివరికి సంబంధించినటువంటి ఆనందాన్ని ఇచ్చేవి అని భావించకూడదు. వాటికన్నా గొప్పనైనటువంటి చిదానంద స్వరూపము, స్వసంవేద్యమైనటువంటి ఒక ఆనంద స్వరూపం ఉన్నది అనేటువంటి విషయాన్ని గమనించి, ఐహికమైనటువంటి భోగాలు ఏవైతే ఉన్నాయో వాటి యందు ఏహ్య భావాన్ని కలిగినటువంటి వాడై పరమాత్మాన్వేషణ చేయాలి కుచేరుడు చేసినట్టుగా అని వ్యాసుడు కుచేరుని యొక్క కథను నిమిత్తముగా పెట్టుకొని మనకు ఈ ఉపదేశాన్ని చేస్తూ ఉన్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి. తామరాకు పైన నీటి బొట్టు ఉంటుంది ఎట్లానో, తామరాకు అంటుకోకుండా సంసారంలో జీవుడు ఉంటాడు. ఉండి ఎట్లా ఉండాలి అంటే సంసారానికి అంటకుండా ఉండాలి. సంసారానికి అంటకుండా ఉండడము అంటే సంసారంలో ఉన్నటువంటి వస్తువుల యందు అభిమానము లేకుండా ఉండడము అని అర్థం. ఏ వస్తువును నీవు అభిమానపడతావో ఆ వస్తువు ఉన్నప్పుడు సంతోషపడతావు, ఆ వస్తువు లేనప్పుడు దుఃఖాన్ని అనుభవిస్తావు. దానిపైన గనక ఒకవేళ నీకు అభిమానం ఉంటే ఈ విధంగా ప్రవర్తిస్తావు. అందుకని వ్యాసుడు ఏమంటూ ఉన్నాడు అంటే, అభిమానాన్ని పెట్టుకోకుండా ఆ వస్తువులతో నీవు నివసించు. అప్పుడు ఆ వస్తువు ఉన్నా పోయినా నీకు దాని గురించినటువంటి చింత ఉండదు. ఉదాహరణకు అభిమానంతో ఒక కుక్కను పెంచినాడు ఒకడు. తన ఇంట్లో ఉన్నప్పుడు 10 మంది ఎంత మంచిగా ఉన్నదయ్యా నీ కుక్క అంటే సంతోషపడతాడు. కుక్క ఇల్లు విడిచిపెట్టి ఎక్కడికో పారిపోయినది, 10 రోజులైనది రావడం లేదు, వీడు మంచం ఎక్కుతాడు. ఎందుకయ్యా మంచం ఎక్కినావు, బాధపడుతున్నావేమిటి అని అడిగితే, నేను ప్రేమతో పెంచుకున్నటువంటి అభిమానం పొందినటువంటి నా కుక్క నన్ను వదిలిపెట్టినది అని ఏడుస్తాడు. అందుకని అభిమానాన్ని ఏ వస్తువులపైన పెట్టుకోకుండా, అదే నిరభిమానంగా ఉంటాడు బయట జరిగేటువంటి కుక్క పైన. 4 రోజులు కనిపించకపోయినా కానీ అయ్యో అది కనిపించలేదు అని అడగడు వాడు. కారణం ఏమిటి? దానిపైన అభిమానం లేదు కాబట్టి. అందుకని ఈ ఉపమానం ఎట్లానో సంసారంలో ఉండేటువంటి వస్తువుల పైన కూడా నిరభిమానంగా ఉండాలి. కుచేరుడు ఏ విధంగా తన జీవనాన్ని సార్థక్యం చేసుకున్నాడో, ఇంద్రియములం ఇప్పుడు కుచేరుని యొక్క పరిస్థితి ఏమైనది అంటే, భోగ వస్తువులన్నిటిల్లో ఉంటాడు, భోగాలను ఇష్టపడడు. అన్ని భోగ వస్తువులు చుట్టూ ఉండగా ఏ భోగాన్ని అనుభవించకుండా ఉన్నవాడు గొప్పవాడు. పాలు ఉంటాయి, శర్కర ఉంటుంది, చాయ్ పత్తా ఉంటుంది, చా తాగకుండా ఉండేవాడు గొప్పవాడు. అన్నము ఉంటుంది, కూరగాయలు ఉంటాయి, సాంబారు ఉంటుంది, పంచభక్ష పరమాన్నాలు ఉంటాయి, ఏవీ తినకుండా ఉండేవాడు, వాటన్నిటిపైన అభిమానాన్ని వదిలిపెట్టి ఉండేవాడు గొప్పవాడు. వ్యాసుడు చెప్పేటువంటి మాట. అదేవిధంగా కుచేరుడు తన ఇంట్లో భోగ వస్తువులు అన్నీ ఉన్నప్పటికీ ఈ భోగ వస్తువులు నిజమైన ఆనందాన్ని ఇచ్చేవి కాదు. ఇంద్రియాతీతుడైనటువంటి పరమాత్మ ఉన్నాడో కృష్ణుడు, వాడొక్కడే నాకు ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడు, ఆనంద స్వరూపుడు వాడు. అటువంటి ఆనంద స్వరూపుణ్ణి గురించి నేను కీర్తిస్తాను అని జీవితం అంతా కూడా ఆయన కీర్తనతో గడిపి కాలాంతరంలో ఈ పార్థివ దేహాన్ని వదిలిపెట్టి కుచేరుడు తాను కృష్ణస్వరూపుడైనాడు. ఎవరైతే ఈ కథను వింటారో విన్నవాళ్ళంతా కూడా కుచేరుని వలె సాధనను చేసి, తప్పకుండా కుచేరుని వలె ఉపాసన చేసి, కుచేరుడు ఏ విధంగా కృష్ణస్వరూపాన్ని పొందినాడో అటువంటి స్వరూపాన్ని పొందుదురుగాక అని ఈ భాగవతోత్తముని యొక్క చరిత్రను చెప్పి ఈనాటి ఈ కథ భాగవతోత్తముని యొక్క కథను సమాప్తి
చేయడం జరుగుతున్నది. దీనికి ఫలశ్రుతిని చెప్పుతూ ఏమంటాడు అనంటే, ఎవరైతే ఈ కథను వింటారో వాళ్ళకున్నటువంటి పాపాలను కూడా తొలగిపోతాయి, కృష్ణుని యొక్క పరమానుగ్రహం వాళ్ళకు లభిస్తుంది అనేటువంటి ఫలశ్రుతిని కూడా చెప్పినాడు. గోవర్ధనధరం వందే గోపాలం గోపరూపిణం గోకులోత్సవమీశానం గోవిందం గోపికా ప్రియం. గోపాలకృష్ణ భగవానికి. మనం ఏమనుకున్నాము అనంటే, ఏదో యుగానికి సంబంధించిన ద్వాపర యుగంలో కుచేరుడు, ఇప్పుడు మేమున్నది కలియుగంలో. ఒక్కొక్క యుగానికి కొన్ని మార్పులు కలుగుతూ ఉంటాయి. ఐశ్వర్యం ఉన్నా భోగాన్ని అనుభవించకుండా ఉండగలిగినాడు అనంటే ఆ యుగానికి సంబంధించిన మహిమ అది. ఈ కలియుగంలో గనక ఐశ్వర్యం ఉన్నది అని అన్న తర్వాత ఇన్ని భోగ వస్తువులు ఉన్నప్పుడు ఇంకా అనుభవించకుండా ఉంటాయేమిటయ్యా, అనుభవించు అని ఎదుటివాడు అంటాడు. అనుభవలాలసుడై వీడు జీవనాన్ని నాశనం చేసుకుంటాడు. అందుకని కలియుగం ప్రవేశించిన తర్వాత కలియుగంలో మందమతులు ఎక్కువగా ఉంటారు, భోగలాలసులు ఎక్కువగా ఉంటారు, భాగవతోత్తములు ఉండరు అనేటువంటి ఒక అపప్రథ ఏర్పడ్డది. కలిపురుషుణ్ణి నిందించడమే పరమ తాత్పర్యంగా పెట్టుకున్నారు కొంతమంది. కానీ కలిపురుషుని యొక్క విజృంభణా సమయంలో కూడా ఎంతోమంది మహాత్ములు ఆవిర్భవించి ఏ కృతయుగంలో, ఏ ద్వాపర యుగంలో, ఏ త్రేతాయుగంలో భగవంతుని కోసమై ఉపాసన చేసి భగవత్ సాక్షాత్కారాన్ని చేసుకున్నటువంటి వ్యక్తులు ఉండిరో, కలియుగంలో కూడా అటువంటి మహాత్ములు ఉన్నారు అనే విషయాన్ని తెలియపరిచేందుకోసమై నామదేవుని యొక్క జ్ఞానదేవునికి సంబంధించినటువంటి చరిత్రల గురించి చెప్పుకుంటూ ఉన్నాం మనం. విఠలునే ఆశ్రయించి నీవే తప్ప ఇతఃపరం జరగాని ఏ క్షేత్రానికి వెళ్లకుండా ఉన్నటువంటి నామదేవుని సమీపానికి జ్ఞానదేవుడు వచ్చి యాత్రలకు రమ్మని అడగడము, పాండురంగడు దాన్ని ఆదేశించడము, ఆయన ఆదేశాన్ని స్వీకరించినటువంటి ఆ నామదేవుడు జ్ఞానదేవునితో పాటు భారతదేశంలోని తీర్థయాత్రల్ని సంచారం చేయడం కోసమై బయలుదేరడము, ఇవన్నీ కూడా మనం విన్నాం గడిచిన కథలో. ప్రయాణమై వెళ్ళుతున్న సమయంలో అసలు జ్ఞానదేవుడే ఒక గొప్పనైనటువంటి భాగవతోత్తముడు, భగవత్ప్రియుడు అయినప్పుడు నామదేవుణ్ణి ఆశ్రయించి ఆయనతో పాటు తీర్థయాత్రలు చేయాలనేటువంటి సంకల్పాన్ని ఎందుకు చేసినాడు అంటే, భగవంతునికి 4 విధాలైనటువంటి భక్తులంటే ఇష్టమట. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. నాకు సంబంధించినటువంటి భక్తులు 4 రకాలుగా ఉంటారు రా అర్జున. ఒకడు ఆర్తుడు, రెండవ వాడు జిజ్ఞాసి, మూడవ వాడు అర్థార్థి ధనాన్ని కోరేవాడు, 4వ వాడు జ్ఞాని. ఈ విధంగా 4 రకాల వ్యక్తులు నా భక్తులు ఉంటారు, వాళ్ళందరినీ నేను ఇష్టపడతాను అన్నాడు. అంటే ఊరుకోవాలి కదా అర్జునుడు. 4 నాకు సంబంధించిన భక్తులు అంటున్నావు, ఈ 4లో ఎవడంటే నీకు ఇష్టమో చెప్పు అన్నాడు. అంటే అప్పుడు కృష్ణుడు అన్నాడు, ఈ 4లో జ్ఞాని త్వాత్మైవ మేమతం. జ్ఞాని అనేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో 4వ వాడు నేను ఒకటే. అంటే వాడంటే నాకు ఇష్టము అని చెప్పక చెప్పినట్టయినది కదా. భగవంతుడికి సంబంధించిన భక్తులు ఎంతో మంది ఉంటారు భారతదేశంలో, ఏ యుగంలోనైనా కావచ్చును. జ్ఞానదేవుడు, తుకారాము, నామదేవుడు వీళ్ళంతా ఉన్నారు. ఇప్పుడు జ్ఞానదేవుని అభిప్రాయం ఏమిటి అంటే, 4 రకాల భక్తులు నాకు ఉన్నప్పటికీ జ్ఞాని నాకు చాలా ఆత్మీయుడు అని కృష్ణుడు చెప్పుకున్నట్టుగా మేమంతా భక్తాగ్రేసరులమే. కానీ ఈ భక్తులందరిలోకెల్లా ఎవడు నీకు ఇష్టము అని గనక ఒకవేళ అడిగితే పాండురంగడిని, ఆ పాండురంగడు అంటాడు, నామదేవుడు అంటే నాకు చాలా ఇష్టము.
ఎందుకు అంటే నిన్న విన్నాం మనం కథలో, నామదేవుడు పండరీపురాన్ని వదిలిపెట్టి పోతూ ఉన్నాడు అంటే ఏడ్చినది ఎవరు? నామదేవుని తల్లో, నామదేవుని భార్యనో, నామదేవుని తండ్రో ఏడవలేదు. ప్రతిరోజు వెళ్ళి ఏ పండరీనాథునికి విఠలేశ్వరునికి సేవ చేస్తూ ఉన్నాడో ఆ విఠలుడు ఏడుస్తూ ఉన్నాడు. అందుకని భక్తులంటే చాలా ఇష్టపడతాడు. అందులో నామదేవుడు అంటే ఇష్టపడేటువంటి ఆ పరిస్థితిని గమనించి జ్ఞానదేవుడు ఈయనలో ఉన్నటువంటి ఏ పరిణతి గలదో, నామదేవునిలో ఉన్నటువంటి ఏ పరిణతి గలదో ఆ పరిణతిని నేను పొందాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయనతో సాంగత్యం చేయాలి. కాబట్టి సాంగత్యం చేయాలంటే అనేక తీర్థయాత్రలు తిరగడం అనే నిమిత్తం పెట్టుకుంటే కానీ ఇది సాధ్యమయ్యే పని కాదు అని భావించి ఈ విధంగా ఆయనతో పాటు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. మార్గ మధ్యంలో ప్రయాణం చేస్తూ ఉండగా ఒక ప్రశ్న అడిగినాడు. దేవా నామదేవ, నీ హృదయం ఏదైతే ఉన్నదో అది చాలా సముద్రం వలె లోతుగా ఉన్నదయ్యా. కృష్ణునికి సంబంధించిన ఏవైనా నీవు మాటలాడుతూ ఉన్నావు అంటే అవి అమృతపు గుళికల వలె ఉంటాయి. మిగతా వాళ్ళు కృష్ణ జనార్దన వాసుదేవ అని అంటారు, భక్తుడు అంటాడు. మిగతా వాళ్ళు అనేటువంటి ఆ మాటలకు భక్తుడు అనేటువంటి మాటలకు ఎంతో తేడా ఉంటుంది. సంగీతం రానివాడు ఎందరో మహానుభావులు అని అంటాడు, సంగీతం వచ్చినవాడు అదే పదాన్ని అంటాడు. ఎంత మాధుర్యము, ఎంత ఆనందాన్ని ఇచ్చేటువంటి లక్షణం ఉంటుంది దానికి. ముద్దు పలుకులు స్వభావానంద సంపదలు అయినటువంటివి ఉన్నాయి, నిన్ను ఆశ్రయించుకోనున్నాయి. అమృత స్యందిని అయినటువంటి నీ దివ్య ఏ ప్రవచనాలు ఉన్నాయో, ఏ వాక్కులు ఉన్నాయో అవన్నీ కూడా విన్నా కొద్ది వినాలి అని అనిపిస్తూ ఉంటుందయ్యా నామదేవ. నీతో సమానమైనటువంటి పాండురంగని అంతరంగ భక్తులు, అంతరంగ భక్తులు బహిరంగ భక్తులు అని రెండు రకాలుగా ఉంటారు. భక్తుడైన వాడు అవతలికి వస్తాడు, అవతల నుంచే నమస్కారం చేసిపోతాడు. కానీ అంతరంగ భక్తులు లోపలికి వెళ్ళి స్నానం చేయించడము, కాళ్ళు ఒత్తడము మొదలైనటువంటి పనులన్నీ చేస్తారు అంతరంగ భక్తులు. అంతరంగ భక్తులలో నీతో సమానమైనటువంటి వాడు ఇంకొకడు లేడు. ఇటువంటి అనుభవాన్ని నీవు పొందితే కదా ఆ పరమాత్మ నిన్ను ఇష్టపడేది. ఏ విధమైనటువంటి అనుభూతిని నీవు పొందడం వలన ఆ పాండురంగడు అందరి భక్తులలోకెల్లా భక్త శిఖామణిగా, భక్తాగ్రేసునిగా, అంతరంగ భక్తాగ్రేసునిగా నిన్ను ఎన్నుకుంటూ ఉన్నాడు అని అంటే నీవు చేసినటువంటి సాధన ఏమిటి తెలుసుకోవాలని కోరిక ఉన్నదయ్యా. ఒక్కసారి జ్ఞానదేవుని అడుగుదాం, ఎందుకు ఈ ప్రశ్న వేస్తున్నావు? నేను కూడా అంతరంగ సాధకులలో అగ్రేసరునిగా నామదేవుని వలె కావాలి అనే కోరిక ఉన్నది కాబట్టి. తమో బాహ్యం వినశ్యేత్తు పావకాదిత్య సన్నిధౌ బాహ్యమాభ్యంతరం చైవ విష్ణు భక్తార్క సన్నిధౌ. బయట ఉన్నటువంటి చీకటి తొలగిపోవాలి అని అంటే ఎట్లా తొలగిపోతుంది అని ఆలోచన చేస్తే, అయితే అగ్నిని తీసుకువస్తే దాని ప్రకాశం వల్ల చీకటి తొలగిపోతుంది, లేదా సూర్యుడు ఉదయిస్తేనైనా ఆ చీకటి తొలగిపోతుంది, ప్రకాశం వస్తుంది. ఇది బయట ఉండేటువంటి చీకటి తొలగిపోవడానికి. మరి లోపల కూడా ఒక చీకటి ఉన్నది, అంతరంగంలో మనస్సులో ఒక చీకటి ఉన్నది. దాన్ని అంధకారం అని అంటారు, దాన్ని అవిద్య అనే పేరుతో పిలుస్తారు. బాహ్యం ఆభ్యంతరం చైవ విష్ణు భక్తార్క సన్నిధు. లోపల ఉన్నటువంటి ఈ చీకటి తొలగిపోవాలి అని అంటే ఎట్లా అనంటే, ఎవడైతే విష్ణు భక్తుడనే సూర్యుడు ఉదయిస్తాడో, విష్ణు భక్తుడనేటువంటి సూర్యుని ఎదుట మనం ఉన్నామనుకో, బాహ్య తమస్సు తొలగిపోతుంది, అంతరంగంలో ఉండేటువంటి తమస్సు కూడా తొలగిపోతుందయ్యా. అటువంటి భక్తుడైన నీ సమీపంలో ఉన్నాను, నాకు
నీవు చేసినటువంటి గొప్పనైన సాధన ఏమిటో వినిపించు అని ఆయన ముందు నడుస్తూ ఉంటే ఈయన వెనకాల నడుస్తూ ఈ ప్రశ్నను వేస్తే ఈ ప్రశ్నకు సమాధానం చెప్తూ ఉన్నాడు నామదేవుడు, జ్ఞానదేవుల వారికి. స్వామి, మొట్టమొదట భగవంతుడు మనవాడు కావాలి అనంటే మనం చేయాల్సినటువంటి సాధన ఏమిటో చెప్తాను వినవయ్యా నామదేవుడు అంటూ ఉన్నాడు. ఏమిటి అనంటే అచంచలమైనటువంటి వైరాగ్యాన్ని కలిగి ఉండాలి. అన్ని వస్తువుల యందు, కట్టుకునేటువంటి బట్టల యందు, ఉన్నటువంటి ఇంటి యందు, భార్యాపుత్రాదుల యందు, ఏవేవి నీకు భోగ్యములై ఉన్నాయో పదార్థాలు, భోగ్యములైనటువంటి పదార్థముల ద్వారా నేను ఏ లౌకిక ఆనందాన్ని పొందుతూ ఉన్నాను అని అనుకుంటూ ఉన్నావో వాటన్నిటి యందు కూడా అచంచలమైనటువంటి వైరాగ్యం రావాలి. అన్నిటిపైన వైరాగ్యాన్ని నీవు పొందినావు అంటే రెండవ గుణం నీలో ప్రాదుర్భవిస్తుంది. ఎవరు చెప్తున్నారు ఈ మాటలన్నీ? నామదేవుడు జ్ఞానదేవునికి చెప్తూ ఉన్నాడు. అన్ని భూతములందు వైరాగ్య భావం ఏర్పడ్డది అన్న తర్వాత రెండవ గుణం నీలో ఉదయిస్తుంది. ఆ ఉదయించే గుణం ఏది అంటే భూతదయ. అన్ని భూతములందు దయ అనేటువంటిది ఏర్పడుతుంది. అప్పుడు నీవు నేను అనేటువంటి నీవు నేను అనేటువంటి వ్యవహారమే లేదు. కారణం ఏమిటి అంటే అన్ని భూతములందు నేనే ఉన్నాను అనేటువంటి భావం నీకు ఏర్పడుతుంది. అన్ని భూతములందు నేనే ఉన్నాను అన్న తర్వాత నా కొరకై నేను ఏ విధంగా వ్యవస్థ చేసుకుంటాను. ఎట్లా చలికాలం వచ్చినది, చన్నీళ్ళు స్నానం చేయాలి అని అనుకోను నేను. వాడికి చన్నీళ్ళు, వాడి శరీరం నాది కాదు కదా. అందుకని నా శరీరం సుఖంగా ఉండాలంటే వేడి నీళ్లు కావాలి అని కోరుకుంటాను. ఆకలితో ఉన్నప్పుడు నేను అన్నాన్ని తింటాను, దాహంతో ఉన్నప్పుడు నేను నీళ్లు తాగుతాను. ఏ ఏ పనులు ఎటువంటి కష్టకాలంలో నీవు చేస్తూ ఉన్నావో అన్ని ప్రాణుల యందు ఆ పనులన్నీ చేయాలి అంటే నీ శరీరము పైన ఇది నాది అనే భావం నీకు ఎట్లా ఉన్నదో అన్ని శరీరములపైన అన్ని ప్రాణులపైన ఇది నాది అనేటువంటి భావం ఏర్పడ్డప్పుడు నీవు ఆ పని చేస్తావు అన్నాడు. బజార్ నుండి వచ్చేవాడు మిఠాయి అంగడిలో 1 కిలో మిఠాయి గట్టవయ్యా అన్నాడు. ఇంట్లో ఉండేది నువ్వు ఒక్కడవే కదా, కిలో మిఠాయి ఏం చేస్తావయ్యా అన్నాడు. అంటే కొనేవాడు ఏమంటూ ఉన్నాడు అంటే నేను ఒక్కడనే కాదయ్యా, నా ఇంట్లో నా భార్య ఉన్నది, నా కొడుకున్నాడు, నా కూతురు ఉన్నది, అందరికీ కావాలి. అంటే తన యందు ఈ మిఠాయిని తినడం వల్ల ఏ విధమైన ఆనందం కలుగుతుందో అదే ఆనందాన్ని వీళ్ళు అనుభవించాలి. కారణం ఏమిటంటే వీళ్ళు నా వాళ్ళు అని వాళ్ళపైన అభిమానాన్ని పెంచుకున్నావు కాబట్టి. ఆ అభిమానం పెంచుకోవడం వల్ల ఏమైనది? 2, 3 గుళికలు, ఖండములు, మధుర ఖండములు తీసుకోవడానికి బదులు కిలో మిఠాయి కొనేట్టుగా చేసినది. కారణం ఏమిటి అంటే నీకు వాళ్ళపైన నాకన్నా వాళ్ళు వేరు కాదు అనే భావం ఉన్నది కాబట్టి, అభిమానం ఉన్నది కాబట్టి. ఆ అభిమానాన్ని తొలగించుకున్నట్టయితే భగవంతుడు నాకు దగ్గరి వాడవుతూ ఉంటాడయ్యా. నా హృదయంలో నామదేవుడు చెప్తున్నాడు జ్ఞానదేవులతో, జ్ఞానానంద స్వరూపి అయినటువంటి విఠ్ఠలమూర్తిని అన్నిటికీ స్వామిగా భావిస్తూ ఉంటాను. చెట్లు, చేమలు, పశువులు, పక్షులు, ఏవేవి లోకంలో కనబడుతూ ఉన్నటువంటి 86 లక్షల జీవరాశులు ఉన్నాయో వీటన్నిటికీ కూడా కర్త, పరిపాలకుడు, సంహర్త విఠ్ఠలనాథుడే అనేటువంటి భావాన్ని కలిగి ఉంటానయ్యా. ఇటువంటి జ్ఞానాన్ని నేను కలిగి ఉండడం వలన నాకు నైరంతర్య ఆనందం అనేటువంటిది సిద్ధించినది. ఇటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ
పశువును చూసినా పక్షిని చూసినా, పశువును చూస్తే మనం పశువు అని అంటాము, పక్షిని చూస్తే మనం పక్షి అని అంటాము. కానీ నామదేవుడు మాత్రము పశువును చూసినా పక్షిని చూసినా విఠలుడు విఠలుడు అనేటువంటి పేరుతోనే పిలుస్తాడు. పాండురంగడు పాండురంగడు అని అంటాడు తప్ప అక్కడ భౌతికంగా బయట కనబడేటువంటి ఆకారం ఉన్నదో ఆకారము నాకు కనిపించదు అన్నాడు. విష్ణు భక్తులలో నీతో సమానమైనటువంటి వాళ్ళు ఇంకొకళ్ళు లేరయ్యా అని ఈ విధంగా పొగుడుతూ ఉన్నటువంటి వాడై ప్రయాణమై వెళుతూ ఉన్నారు. ఇద్దరూ కూడా భగవన్నామ సంకీర్తనం చేస్తే ఆ భగవన్నామ సంకీర్తనం ఎట్లా ఉంటుంది అంటే, ఈయన కీర్తనను విని ఆయన సొమ్మసిల్లిపోతాడు, ఆయన సంకీర్తనాన్ని విని ఈయన సొమ్మసిల్లిపోతాడు. క్షణకాలంలో మళ్ళీ ఇద్దరు లేస్తారు, భగవన్నామాన్ని ఉత్కీర్తనం చేస్తారు, కళ్ళ అశ్రుధారలు గార్చుకుంటారు. ఇప్పుడు ఇద్దరిలో ఎట్లా ఉన్నది అంటే పోటీ నువ్వా నేనా అన్నట్టుగా ఉన్నది. పరమ భక్తాగ్రేసరులైనటువంటి వీళ్ళిద్దరూ కూడా ప్రయాణం చేస్తూ వెళుతూ ఉన్నారు. ఇట్లా ఉంటూ ఉండగా హస్తినాపురానికి వచ్చినారు వీళ్ళిద్దరూ కూడా ప్రయాణం చేస్తూ. హస్తినాపురానికి వచ్చిన తర్వాత మహానగరంలో కూడా వీళ్ళు కృష్ణ కృష్ణ ముకుంద జనార్దన కృష్ణ గోవింద నారాయణ హరి, కృష్ణ గోవింద నారాయణ హరి, కృష్ణ గోవింద నారాయణ హరి అని నారాయణ యొక్క నామాన్ని ఉత్కీర్తనం చేస్తూ వెళుతూ ఉంటారు. తాగడానికి నీళ్లు అవసరం లేదు, తినడానికి ఆహారం అవసరం లేదు, భగవన్నామాన్ని కీర్తిస్తూ వెళుతూ ఉంటారు. జ్ఞానదేవుడు నామదేవుడు. పట్టణంలో ఉన్న వాళ్ళంతా కూడా ఆశ్చర్యంగా వీళ్ళను చూస్తూ ఉన్నారు. స్త్రీ పురుష విభాగం లేకుండా అందరూ కూడా వాళ్ళు అనేటువంటి నామం ఉన్నదో ఆ నామానికి వీళ్ళంతా కూడా పాడుతూ హస్తినాపురంలో నాట్యం చేస్తూ ఉన్నారు. ఆ కాలంలో హస్తినాపురాన్ని ఒక తురక రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ హస్తినాపురంలో ప్రవేశించిన తర్వాత ప్రజలనందరినీ కూడా వీళ్ళు వాళ్ళు చెప్పేటువంటి పాటలతో, వాళ్ళు చెప్పేటువంటి భజనలతో ముంచెత్తేస్తున్నారు. వీళ్ళకి ఇంత గొప్పనటువంటి భక్తి ఉన్నదా, పరీక్షించాలి. ఇది కేవలం ఆడంబరంతో కూడుకున్నటువంటి భక్త, నిజమైనటువంటి భక్త, పరీక్ష చేయాలి అని భావించి ఆ తురకరాజు ఏం చేసినాడు, ఎక్కడైతే వీళ్ళు భజనలు చెప్పుతూ సత్సంగం చేస్తూ ఉన్నారో అక్కడ చనిపోయినటువంటి ఒక ఆవును తీసుకువచ్చి పారవేయించినాడు. రాజభటులు తీసుకువచ్చి చనిపోయినటువంటి ఆవును వేసినారు. వెనక నుండి రాజుగారు వచ్చినాడు. ఏమయ్యా, మేము భక్తాగ్రేసల్లము అని మీరు విర్రవీగుతూ ఉన్నారు. ఇది ఆడంబరంతో కూడుకున్నటువంటి భక్తా లేకపోతే నిజమైనటువంటి భక్తా అని పరీక్షించాలి అని అనుకున్నాను. అందుకని ఈ రాజ్యాన్ని పరిపాలించే రాజుగా నేను మిమ్మల్ని శాసిస్తూ ఉన్నాను. మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తున్నాను, మీరు సమాధానం చెప్పండి. జ్ఞానదేవుడు నామదేవుడిని చూసినాడు. నామదేవుడు ఏమీ పర్వాలేదు అన్నాడు. ప్రశ్నించవయ్యా అన్నాడు. చనిపోయినటువంటి ఆవును మీ సమీపంలో ఉంచినాను. దీనిని గనక ఒకవేళ మీరు బ్రతికించినారు అనంటే మీరు భగవన్నామాన్ని నిజంగా జపించేటువంటి వాళ్ళు, ఆడంబరం కోసం చేసేటువంటి వాళ్ళు కాదు అని నేను నమ్ముతాను, సన్మానం చేస్తాను. ఒకవేళ దానికి వ్యతిరేకంగా తీర్మానమైనట్టయితే మిమ్మల్ని ప్రాణాలతో ఉంచను అని నిర్ద్వంద్వంగా చెప్పినాడు. పనిలో పనిగా ఇంకేమన్నాడు అనంటే, చనిపోయిన ఆవు శవాన్ని మీ ఎదుట ఉంచినాను, ఎన్ని రోజుల్లో దీన్ని బ్రతికించగలరు? జ్ఞానదేవుడు నామదేవుడిని చూసినాడు. నామదేవుడు విఠలుని యొక్క స్మరణ చేస్తూ ఆ తురుష్కరాజుతో ఒక సమాధానం చెప్పినాడు. హే రాజా, 4 రోజుల్లో ఇది లేచి నడవగలదు అన్నాడు. రాజభటులను చుట్టూ కాపలాగా ఉంచి రాజుగారు దర్బార్లోకి వెళ్ళిపోయినాడు తురుష్కరాజు. ఎందుకు చుట్టూ రాజభటులను ఉంచినాడు అనంటే, చనిపోయిన ఆవుకు బదులు బ్రతికిన ఆవును తీసుకువచ్చి ఉంచి
ఈ చనిపోయిన ఆవును ఎక్కడైనా పాతి పెడతారేమో అని. కానీ అటువంటి పాడు పని చేసేవాళ్ళు ఆవిడు. చివరికి రాజభటులంతా కూడా చుట్టూ నిద్రపోకుండా ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక రోజు గడిచినది, 2 రోజులు గడిచినాయి, 3వ రోజు గడిచినది, 4వ రోజు పరిధి దాటుతూ ఉన్నది. ఏం చేస్తున్నాడు నామదేవుడు? హే గోపాలక, హే కృపాజలనిధే, హే సింధు కన్యాపతే, హే కంసాంతక, హే గజేంద్ర కరుణాపారీణ, హే మాధవ, హే రామానుజ, హే జగత్రయ గురో, హే పుండరీకాక్షమాం, హే గోపీ జననాథ పాలయ పరం జానామి నత్వాం వినా. నాకు రెండవ వస్తువు అంటూ తెలియదయ్యా ప్రభు పండరీనాథ. ఈ లోకంలో నిన్నొక్కడిని శరణాగతి ఉండడం తెలుసును తప్ప ఇంకేది కూడా నాకు రాదు, తెలియదు కూడా అని అనేక రకాలుగా ప్రార్థన చేస్తూ తన తొడపైన ఆవుకు సంబంధించిన తలను పెట్టుకున్నటువంటి వాడై దీనికి ప్రాణదానం చేయమని ఆర్తిగా ఆ పండరీనాథుణ్ణి పిలుస్తూ ఉన్నాడు. ఇంతలో పండరీపురంలో ఉన్నటువంటి నాథునికి పాండురంగనికి విషయం తెలిసినది. ఎప్పుడూ ఈయన అంటుకొనే ఉంటాడు కదా. రుక్మిణీదేవితో సంభాషణ చేస్తూ ఉన్నాడు. నామదేవునికి ఏదో సమస్య వచ్చినట్టుగా ఉన్నది. రుక్మిణీదేవితో కూడుకున్నటువంటి వాడై తిరిగి ప్రయాణమై వచ్చి హస్తినాపురంలో ఉన్నటువంటి నామదేవునికి ప్రత్యక్షమైనాడు. ఏమయ్యా, ఎందుకు నా గురించి నీవు ప్రార్థన చేస్తూ ఉన్నావు? ఆర్తితో నన్ను ఎందుకు పిలిచినావు అనంటే విషయాన్ని వివరించినాడు. హే ప్రభు, నీ దర్శనం వల్ల నా అజ్ఞానం అంతా నశించినది, నా తాపమంతా కూడా దొరికిపోయినది. ఒక తురుష్కరాజు మరణించినటువంటి ఆవును నీవు లేపగలుగుతావా అని నా భక్తిని పరీక్షించడం కోసమై ఆయన ఈ మరణించినటువంటి ఆవు శవాన్ని నా ముందు నుంచి వెళ్ళిపోయినాడయ్యా. నాకే కష్టం వచ్చినా కానీ నిన్నే కదా శరణాగతి పొందేది, అనన్యభావంతో నిన్నే కదా నేను ప్రార్థించేది. ఇప్పుడు నాకు ఆ సమస్యను పరిష్కారం చేయవలసిన వాడు నీవు అనగానే అమృతమయమైనటువంటి చూపులతో పండరీనాథుడు చూచినాడు. ఆవు లేచి కూర్చున్నది. ఇప్పుడు పాండురంగడు నామదేవుణ్ణి ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ఏమని అంటే, ఏమయ్యా నామదేవా, 4 రోజుల దాకా దీన్ని ఎందుకు నీవు ప్రాణాలను ఇవ్వకుండా మరణించినటువంటి శవాన్ని ఉంచుకొని ఉన్నావు? అది నీవే చెప్పాలి అన్నాడు. సమాధానం, 4 రోజులు అవకాశాన్ని ఇవ్వండి అని నామదేవుడు అడిగినాడు ఆ తురుష్కరాజును. ఇప్పుడు పండరీనాథుడు అడుగుతున్నాడు, 4 రోజుల దాకా ఎందుకు నీవు ఈ విధంగా అభ్యర్థించినావు అని. నాకు తెలియదయ్యా, అయినా నేను అడిగినాను, కానీ మరణించినటువంటి ఆవును నా సమీపాన వదిలిపెట్టి వెళ్ళిపోతే ప్రభు అయినటువంటి నీవెందుకు మొదటి రోజన్నే దీన్ని బ్రతికించలేదు అన్నాడు. అంటే అప్పుడు పాండురంగడు మందహాసం చేస్తూ నామదేవునితో ఏమన్నాడు అంటే, హే నామదేవా, ఆ తురుష్కరాజు చనిపోయినటువంటి ఆవును నీ సమీపంలో ఉంచి ఎన్ని రోజుల్లో దీన్ని నీవు లేపగలుగుతావు అని అడిగితే ఇప్పుడే లేపుతాను అని నీవు అనలేదు. 4 రోజుల తర్వాత దీన్ని నేను నిద్ర లేపినట్టుగా లేపుతాను అని అన్నావు. కాబట్టి నా భక్తుడవైన నీ మాటను యథార్థం చేయడం కోసమే 4 రోజుల దాకా నేను ఉదాసీనంగా ఉన్నాను. ఒకవేళ నీవు మాట ఇచ్చి రాజా నీ ఎదుటనే ఈ ఆవును లేపుతాను అన్నావు అనుకో, అప్పుడే వచ్చి ఈ ఆవునికి ప్రాణదానం చేసేవాడు అన్నాడు. ప్రహ్లాదుడు ఏ విధంగా ఈ స్తంభాన ఉన్నాడు అని అంటే ప్రహ్లాదుని మాటను యథార్థం చేయడం కోసం ఈ స్తంభంలో నుండి ఆవిర్భవించినాడు. నామదేవుడు భక్తాగ్రేసరుడు, భాగవతోత్తముడు,
ఆయన ఉన్న 4వ రోజు నాడు ఇది ప్రాణంతో బ్రతుకుతుంది అని అన్నాడు. తప్పకుండా అది 4వ రోజు నాడు ప్రాణంతో బ్రతికినది. భక్తి తెలిసినది. పరుగున వచ్చినటువంటి వాడి తన తప్పిదాన్ని తెలుసుకొని చెంపలు వేసుకొని దీర్ఘదండ ప్రణామం చేసి రక్షించండి, కాపాడండి అనేటువంటి ప్రార్థన చేసినాడు అనే ఈ కథను కలియుగంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం మాత్రమే జరిగినటువంటి ఘట్టాన్ని అనేక మహాత్ములు చెప్పుతూ ఉన్నారు. అందుకని భగవంతుడికి సంబంధించినటువంటి ఉపాసన చేసేటువంటి ఏ భాగవతోత్తములు ఉన్నారో ఏ కృతయుగానికో త్రేతాయుగానికో ద్వాపర యుగానికో మాత్రమే సీమితమై లేరు. ఆయా యుగాల్లో ఉన్నటువంటి మహాత్ములను ఆదర్శంగా స్వీకరించి కలియుగంలో ఉన్నటువంటి మానవులంతా ఆ భాగవతోత్తముల యొక్క జీవన సరళిని ఆశ్రయించి తన జీవన విధానాన్ని కొనసాగించినాడు అంటే తప్పకుండా వీడొక ప్రహ్లాదుడు అవుతాడు, వీడొక ధ్రువుడు అవుతాడు, కాదు వీడొక జ్ఞానదేవుడు అవుతాడు, వీడొక తుకారాం అవుతాడు, వీడొక నామదేవుడు అవుతాడు. ఇందులో సందేహం లేదు. అందుకని పరమ భాగవతోత్తముల యొక్క కథాశ్రవణం చేయాలి అనే దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇవాటి దాకా గత 10 రోజుల నుండి పురుషోత్తమ మాస మహాత్మ్యముతో కూడుకొని అనేక భాగవతోత్తముల యొక్క కథలను మనమంతా కూడా భక్తి శ్రద్ధలతో విన్నాము. వచ్చినటువంటి పురుషోత్తమ మాసంలోని సగభాగము రేపటికి పూర్ణిమ రాబోతున్నది కాబట్టి సగము రోజులు గడిచిపోయినాయి, ఇంకా సగము రోజులు మిగిలి ఉన్నాయి. శ్రవణము ద్వారా ఈ సగము రోజులను మనము సార్థకం చేసుకున్నాము. విన్నటువంటి ఏ ధర్మాలు ఉన్నాయో, దాన ధర్మాలు చేయవలసిన నియమాలు పరిపాలన చేయవలసిన ఉన్నాయో అవన్నీ కూడా వచ్చే 15 రోజుల్లో చేసి పురుషోత్తముని యొక్క అనుగ్రహానికి పాత్రులమై మనమంతా కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ముఖ్యంగా కృష్ణుని చరణాల విందాలయందు భక్తిభావముతో మెదలాలి అని నేను ఆ కృష్ణుణ్ణి ప్రార్థన చేస్తూ మనందరికీ ఆ కృష్ణుని యొక్క అమృతమయమైనటువంటి చూపుల నుండి అమృత వృష్టి భక్తి వృష్టి మనందరి పైన పడాలి అని సదా ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి వాడిని ఈనాటితో ఈ పురుషోత్తమ మాస మహాత్మ్య భాగవతోత్తముల యొక్క చరిత్ర అనే కథాశ్రవణం అనేటువంటిది సమాప్తమైనదనే విషయాన్ని తెలియజేస్తూ మళ్ళీ అనతి కాలంలో భాగవతోత్తమైనటువంటి భక్తులకు సంబంధించినటువంటి కథలు పాండురంగ లీలలతో కూడుకున్నటువంటి కథలతో కూడుకొని మళ్ళీ మీ ముందుకు ఆ భగవంతుని ప్రేరణతో రాబోతూ ఉన్నందుకు సంతోషపడుతూ మళ్ళొక్కసారి ఆ భగవంతుడిని ప్రార్థన చేస్తున్నాను. భాగవతోత్తముల యొక్క చరణధూళి కణమునై అహంకార రహితుడనై నిరంతరము భగవత్ సేవను చేసేటువంటి భాగ్యాన్ని అనుగ్రహించవయ్యా స్వామి అని ప్రార్థన చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. తత్సద్బ్రహ్మార్పణమస్తు. మహాదేవ.